అన్మ్యూట్ చేసుకోండి. జాలవతి మేడం మీకు అన్మ్యూట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మై సెల్ఫ్ వచ్చేసి జలావతి భాస్కర్. మా అప్లైన్ వచ్చేసి నరసింహ సార్ అండ్ శిరీష మేడం. అయితే ఈరోజు వచ్చేసి రైస్ బ్రాండ్ ఆయిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సార్ మీకు ఛాంపియన్లో పెట్టాను సార్ గ్రూప్లో. స్క్రీన్ మీద షేర్ చేస్తారా ఫొటోస్? ఒక్క నిమిషం మేడం. ఓకే సార్. ఓకే, మీరు ఎంతవరకు అండి మీ మొబైల్లో చూస్తూ? ఓకే ఎందుకంటే నా మొబైల్ ఓకే సార్. థ్యాంక్ సిగ్నల్ లేకుంటుంది. థ్యాంక్ యూ. నేను ఎంతవరకు షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. అయితే ఈరోజు మనం రైస్ బ్రాండ్ ఆయిల్ గురించి తెలుసుకుందాం. వాయిస్ క్లియరా సార్? నూనె లేకుండా కూరలు వినడానికి బాగానే ఉంటాయి, కానీ తినడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అసలు నూనె లేకుండా ఎలా తినలేము. నూనె ఎక్కువైనా తినలేము, నూనె తక్కువైనా తినలేము. నూనె కూరలో ఎంత కావాలో అంతకన్నా ఎక్కువైనా తినలేము, అంతకన్నా తక్కువైనా తినలేము. మనం మారుతున్న జీవన శైలిలో ఆహారపు అలవాట్ల కారణంగా నూనెను ఎంత తక్కువ తింటే అంత మంచిది. నూనె ఎక్కువైతే శరీరంలో కొవ్వు పొరలుగా పేరుకుపోతుంది. కొవ్వు శరీరానికి ఒక స్థాయి వరకు అవసరమే, అంతకు మించితే ప్రాణాంతకం అవుతుంది. తర్వాత శరీరాన్ని కొంచెం వాయిస్ పెంచండి సార్. బ్రేక్ కొంచెం అవుతుంది. వాయిస్ బేస్ పెంచండి. మళ్ళీ రికార్డ్ అవుతుంది, కొంచెం వాయిస్ బేస్ పెంచండి. ఫస్ట్ నుంచి చెప్పాలా సార్? కంటిన్యూ ఇక్కడ నుంచే చెప్పండి, వినిపిస్తుంది కొంచెం. ఓకే, థ్యాంక్ యూ సార్. నూనె ఎక్కువైతే శరీరంలో కొవ్వు పొరలుగా పేరుకుపోతుంది. కొవ్వు శరీరానికి ఒక స్థాయి వరకు అవసరమే. శరీరానికి ఎక్కువైనా మంచిది కాదు, తక్కువైనా మంచిది కాదు. ఎక్కువ మించితే ప్రాణాంతకం అవుతుంది. తర్వాత శరీరాన్ని కరిగించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరిస్తూ శరీర బరువును అధికం చేసుకోకుండా ఉండాలి. మనం ఏం చేయాలంటే, మనం సరైన వంట నూనెను ఎంపిక చేసుకోవాలి. అధిక బరువు వలన మనకి గుండెకి సంబంధించిన జబ్బులు వస్తాయి. అధికంగా వంట నూనె వాడడం వల్ల లివర్కి సంబంధించిన వ్యాధులు వస్తాయి. సో వంట నూనె ఎంత అవసరమో అంతే వాడుకోవాలి, అంతే జాగ్రత్తగా మనము వంట నూనెని తీసుకోవాల్సి వస్తుంది. నిజానికి నూనె లేకుండా వంట వండలేం, కానీ ఒక మంచి నూనెను సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకి మన కుటుంబానికి కూడా మంచి ఆరోగ్యంను తీసుకోవడానికి ముందుకు ఉండాలి ఎప్పుడైనా సరే. అటువంటి ఒక మంచి కుకింగ్ ఆయిల్, థ్యాంక్ యూ సార్. అటువంటి ఒక మంచి కుకింగ్ ఆయిల్ మీకు అందిస్తుంది వెస్టేజ్ లో రైస్ బ్రాండ్ ఆయిల్ని బియ్యపు తవుడు నూనె అని కూడా అంటారు. దీనిలో సహజంగానే విటమిన్ ఇ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ని నియంత్రిస్తుంది. సహజంగా మనం బయట దొరికే ఫుడ్ని తీసుకుంటూ ఉంటాం. బయట ఏది కనిపించినా మన కంటికి ఆకర్షవంతంగా కనిపించినప్పుడు మంచి స్మెల్ మాత్రమే చూస్తాం, కానీ ఆ ఫుడ్లో ఏం కలిపి ఉన్నారు, ఆ ఫుడ్లో ఎలాంటి మసాలాలు ఉన్నాయి, ఆ ఫుడ్లో ఎలాంటి ఆయిల్ వేసినారు అనేసి మనం ఏమాత్రం కూడా ఆలోచించమండి. నోటికి టేస్టీగా ఉందని ఎన్నో రకాలైన ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లలో దొరికే
మనం అనేక రకాలైన వాటిని తినడం వలన మనకు ఫ్యాట్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. కానీ వెస్టేజ్‌లో మాత్రం రైస్ బ్రాన్ ఆయిల్‌ని రసాయనాలతో కాకుండా సెల్ఫ్‌గా అంటే ఫిజికల్‌గా రైస్ బ్రాన్ ఆయిల్‌ని తయారు చేస్తారు. మామూలుగా బయట దొరికే ఆయిల్స్ అన్నీ కెమికల్ ద్వారా శుద్ధి చేయబడతాయి. దానివల్ల పోషకాహారం అనేది పొందం మనం. కానీ వెస్టేజ్‌లో రైస్ బ్రాన్ ఆయిల్‌ని ఎలాంటి కెమికల్స్ లేకుండా సహజంగా రిఫైన్డ్ చేస్తారు. రైస్ బ్రాండ్ ఆయిల్‌లో మనం ముఖ్యంగా గమనించవలసినవి ఏంటంటే, ఒరిజినల్ కలిగి ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ని నియంత్రిస్తుంది. చాలా ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఎలా ఉపయోగపడుతుందనేది. అక్కడ చూపించిన ఇమేజ్‌లో బియ్యపు గింజ ఆకారాన్ని చూస్తున్నారు గదా! బియ్యపు గింజకి పైనున్న పొరకి మధ్యలో బ్రౌన్ కలర్‌లో పొర నుండి మనకు రైస్ బ్రాన్ ఆయిల్ అనేది వస్తుంది. రైస్ బ్రాన్ ఆయిల్ విశిష్టత గురించి చాలా మంచి ప్రముఖులు మాట్లాడుతున్నారు. వాళ్ళలో ఒకరెవరంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది. అదేంటంటే భారతదేశంలో రైస్ బ్రాన్ ఆయిల్‌ని ఎక్కువ ఎగుమతి చేస్తుంది. భారతదేశంలో అన్ని ఆయిల్స్ కన్నా రైస్ బ్రాన్ ఆయిల్‌ని ఎక్కువ ఎగుమతి చేస్తుంది. ప్రపంచంలో అన్ని దేశాలన్నీ దీని విలువ తెలుసుకొని అంటే అన్ని దేశాలు దీని విలువ తెలుసుకొని వాటిని వాడటానికి ముందుకొస్తున్నాయి. ఒకసారి మన గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే సభలో ఏమన్నారంటే రైతులకు, యువకులకు దేశం నుంచి బయట దేశాలకు రైస్ బ్రాన్ ఆయిల్ చాలా ఎగుమతి అవుతుంది. రైస్ బ్రాన్ ఆయిల్‌లో ఉన్న విశిష్టత ఉంది. చాలా ఎక్కువ విశిష్టత ఈ రైస్ బ్రాన్ ఆయిల్‌కి ఉంది కాబట్టి, నేను మీ అందరికీ రైస్ బ్రాన్ ఆయిల్ తయారు చేయడానికి ముందుకు రావాలి. మీరందరూ కూడా ముందుకొచ్చినట్టయితే నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇది మీకు రైస్ బ్రాన్ ఆయిల్ ముందుకు తేవడానికనేసి నరేంద్ర మోడీ గారు ఒక సభలో ఒరిస్సాలో చెప్పడం జరిగింది. వెస్టేజ్‌లో రైస్ బ్రాన్ ఆయిల్‌కి మరొక విశిష్టత ఉంది. లెజెండరీ క్రికెటర్ విరాట్ కోహ్లీ గారు కూడా పాలు, బియ్యం, నూనె ఇటువంటి వాయిస్ క్లియరా సార్? క్లియర్. ఓకే. థాంక్ యూ. పాలు, బియ్యం, నూనె వంటివి నూనె కొనేటప్పుడు ఓకేనా? పాలు, బియ్యం, నూనె కొనేటప్పుడు మీరు కొనే వస్తువు మీద ఇక్కడ చూపిస్తున్నట్టుగా F+ లోగోని ఖచ్చితంగా చూసి తీసుకోవాలని సిఫార్సు చేశారు. F+ లోగో అంటే నథింగ్ బట్ ఫోర్టిఫైడ్ విత్ న్యూట్రిషన్ అంటే ఆ యొక్క తినే పదార్థంలో కావాల్సిన పోషక ఆహారానికి సమకూర్చారు అని అర్థం. మనం తినే ఆహారంలో పోషక పదార్థాలు అనేవి చాలా మట్టుకు బయట తినే ఆయిల్‌లలో అస్సలు లేవండి. కానీ మనము రైస్ బ్రాన్ ఆయిల్‌లో కంపల్సరీ మనకు పోషక విలువలు అనేవి దొరుకుతాయి. రైస్ బ్రాన్ ఆయిల్‌లోని ముఖ్యాంశాలు. ఇవి భౌతికంగా శుద్ధి చేయబడినవి. స్మోకింగ్ పాయింట్ 232 డిగ్రీస్ అదనంగా ఉంటుంది. దీని కారణంగా మీరు ఎంతసేపు నూనెను మరిగించినా, కాల్చినా కూడా నూనెలోని పోషకాహారాలు ఆవిరైపోవు. మీరు పక్క బొమ్మలో చూపించినట్టు వెస్టేజ్‌లో దొరికే రైస్ బ్రాన్ ఆయిల్‌లో 3 విషయాలు దొరుకుతాయి. ఒకటి ఫిజికల్లీ రిఫైన్డ్, ఫోర్టిఫైడ్ విత్ విటమిన్ A అండ్ D2. ఇవన్నీ కూడా మనకి పుష్కలంగా రైస్ బ్రాన్ ఆయిల్‌లో మనకి దొరుకుతాయి. Aని D2ని పొంది పరచబడుతుంది. అర్జిమైన్ నూనె అనేది కలపబడదు. సన్‌ఫ్లవర్ ఆయిల్, కెనోల్ ఆయిల్, ఇతర ఆయిల్‌లో క్వాంటిటీని దాంట్లోపల మంచిగా దాన్ని మన క్వాంటిటీ లాగా చూపించడానికి వాళ్ళేం చేస్తారంటే
దీనివల్ల శరీరానికి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దేనివల్ల? ఈ నూనెని వాళ్ళు కలపడం వల్ల. రైస్ బ్రాన్ ఆయిల్ ఉపయోగాలు. ఇతర నూనెతో పోలిస్తే 15% తక్కువ పడుతుంది. ఇతర నూనెలతో పోలిస్తే 15% వరకు మన రైస్ బ్రాన్ ఆయిల్ అనేది ఖచ్చితంగా తక్కువ పడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. గుండె ప్రమాద వ్యాధులను తగ్గిస్తుంది. మంచి యాక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కణాలకు భంగం కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను నిరోధిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. నూనెను కాల్చినప్పుడు పొగ రాదు. జిగటగా మనకు అస్సలు అనిపించదు. కాబట్టి మనం ఈ రైస్ బ్రాన్ ఆయిల్‌ని యూజ్ చేయడం వల్ల గుండెపోటు సమస్యలను గాని మనం నివారించుకోవడానికి, రక్తం పలచబడడానికి, మనకి గ్యాస్ ప్రాబ్లమ్, అజీర్తి ఇలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి మనకు చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం వంట నూనెలో ఖచ్చితంగా మన రైస్ బ్రాన్ ఆయిల్ అనేది యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు నేను జెటా ప్రీమియం ఒక మంచి రిఫ్రెషింగ్ స్టార్ట్ రోజు మనల్ని ఉల్లాసంగా చేస్తుంది. మన ఉదయాన్ని ప్రారంభించేటప్పుడు ఒక మంచి రిఫ్రెషింగ్ టీని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒక కప్పు ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన టీతో ఉంటే ఎలా ఉంటుంది? ఈ జెటా టీ బ్లాక్ టీ మరియు 8 రకాల వనమూలికల కలయిక. ఇది మనకు మనెస్ట్రీ మరియు ఆయుష్ చేసిన సిఫారసు ఈ ప్రేరణ పొందింది. ఇది అశ్వగంధ, ములతి, తులసి, శొంఠి వంటి 8 రకాలైన అద్భుత మూలికలతో తయారు చేయబడింది. మీరు ఈ జెటా టీ ప్రతి సిప్‌లో ఒక రిఫ్రెషింగ్ టేస్ట్ పొందుతారు మరియు 8 రకాల ఇమ్యూనో బూస్టింగ్ మనకి ఖచ్చితంగా అందుతుంది. మరియు స్పైసెస్ మీ ఇమ్యూనిటీని బలంగా చేస్తాయి. ఇది అస్సాం యొక్క టీ తోటల నుండి తీసుకోబడింది. ఈ జెటా ప్రీమియం టీలో ప్రతి సిప్‌లో కూడా మనం ఒక మంచి అనుభూతిని అనేది పొందుకుంటాము. అశ్వగంధ ఉంది కాబట్టి ఈ అశ్వగంధ మన ఇమ్యూనిటీ పవర్‌ను బిల్డ్ చేస్తుంది. దాల్చిన మన టీ యొక్క ఫ్లేవర్‌ని పెంపొందిస్తుంది. ములాతి గొంతు మంట, గొంతు నొప్పి ఉన్నవారికి ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. తులసి విటమిన్ సి మరియు జింక్ యొక్క న్యాచురల్ సోర్స్ అండ్ దాని గొప్పతనం గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి తెలుసు. మునక్క అంటే ఎండు ద్రాక్ష. ఇది డైజెషన్ పవర్‌ని పెంచుతుంది. చాలా హెల్ప్ చేస్తుంది డైజెషన్. అరుగుదల అనేది చాలా మందికి సరిగా ఉండదు. తిన్నది కూడా సరిగా అరగనప్పుడు ఈ టీ పొడి తాగినప్పుడు అరుగుదల అనేది చాలా బాగా ఉంటుంది. కాళీ మిర్చ్ అంటే మిరియాలు. ఇది మన బాడీ యొక్క మెటబాలిజంను పెంచుతుంది. శొంఠి ఇది కఫ్ మరియు కోల్డ్ అంటే దగ్గు మరియు సర్ది ఉన్నవారికి ఉపశమనం కలిగించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ చివరిగా హల్దీ. హల్దీ అనేది యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క రిచ్ సోర్స్. యాంటీ ఆక్సిడెంట్స్ ఏమి చేస్తాయంటే మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్‌తో ఫైట్ చేస్తుంది అండ్ న్యూట్రలైజ్ చేస్తాయి. సో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ కావడం వల్ల మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. అండ్ ఎప్పుడైతే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో
మన స్ట్రెస్ లెవెల్స్ ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఈ హెల్దీ హెల్దీ మరియు టేస్టీ జింక్ టీ, విటమిన్ సి మరియు జింక్ తులసి ఉన్న టేస్టీ టీ మీ ఉదయాన్ని మరింత చురుగ్గా చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. అశ్వగంధ, మిరియాలు గానివ్వండి, సొంఠి గానివ్వండి, ఇవన్నీ రుచిని పెంచుతాయి కాబట్టి మనకి చాలా చాలా చక్కగా తీసుకోవడానికి, యాక్టివ్‌గా ఉండడానికి గూడా మనకు పనిచేస్తుంది. రుచిని పెంచే దాల్చిన మరియు జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఈ దాల్చిన చెక్క అనేది మన జీర్ణక్రియకు చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ముక్ మునక్క మొక్క అతిథులకు ప్రత్యేక అనుభూతిని కలిగించడానికి రోజు మొత్తం కష్టపడ్డాక టీ తాగితే ఎంతో రిలాక్స్‌గా ఉంటుంది. దీనిలో ఉన్న మిరియాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఓవర్‌గా చెప్పుకుంటే మనం ప్రీమియం జీటా స్పెషాలిటీ ఇమ్యూనిటీ పెంచుతుంది. ఇది విటమిన్ సికి ఒక అద్భుతమైన న్యాచురల్ సోర్స్. ఇది మన మెటబాలిజంను పెంపొందిస్తుంది. చక్కని అరుగుదలకు, తిన్నది చక్కగా అరగడానికి, ప్రతి ఒక్క దానికి దగ్గు, సర్ది వీటన్నిటిని నియంత్రించడానికి గూడా మనకొక అద్భుతమైన ట్రీట్మెంట్ ఒక కప్పులో దొరుకుతుందని చెప్పుకోవచ్చు లీడర్స్. అయితే ఇప్పుడు న్యాచురల్ చెప్పాలంటే వర్షాకాలం నెక్స్ట్ చలికాలం కాబట్టి ఎంతో మందికి గొంతులో మంట, గొంతు ఇన్ఫెక్షన్స్, సర్ది, తుమ్ములు ఇలాంటివి వస్తా ఉంటాయి. మనం బయట దొరికే వాటికన్నా మనం జస్ట్ ఇంట్లోనే ఒక ఆరోగ్యకరమైన చిట్కా అనేది మనకి ఇంట్లోనే ఉందన్న విషయము ఎవరికీ కూడా తెలియదు. కాబట్టి మనం కంపల్సరీ టీ పొడి గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసినా గూడా, రైస్ బ్రాన్ ఆయిల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసినా గూడా, వీటిలో ఉండవలసిన ప్రాముఖ్యమైన లైన్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని మనం తెలుసుకొని, మనం ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టయితే, వాళ్ళకి ఇంత దీంట్లో ఉంది కదా! ఇన్ని పాయింట్స్ ఉన్నాయి కదా! మనకి ఇంత ఉపయోగపడుతుంది కదా! అని కంపల్సరీ కూడా వాళ్ళు వాడడానికనేది ముందుకు వస్తారు. కాబట్టి మనం ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి లోతు వరకి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా హెడేక్ నుంచి గూడా రిలీఫ్ ఇస్తుంది. ముఖ్యంగా నాకే మైగ్రేన్ ఉండేది లీడర్స్. మైగ్రేన్ పేషెంట్ నేను నిజానికి. అసలు వెస్టేజ్‌లోనికి రావడానికి కారణం నరసింహ శిరీష మేడం అయితే, ఇంక నా హెల్త్ కూడా ఒక కారణం. మైగ్రేన్ పేషెంట్ ఎన్నో హాస్పిటల్ తిరిగినప్పుడు, ఎన్ని టాబ్లెట్స్ వాడినా నాకెలాంటి ప్రయోజనం అనేది లేదు. జస్ట్ ఐడీ ఓపెన్ చేసిన తర్వాత నేను తీసుకుంది 2 ప్రొడక్ట్స్. అవేంటంటే రైస్ బ్రాండ్ ఆయిల్, ఇంకా జీటా ప్రీమియం స్పెషాలిటీ. ఈ టీ పొడి ఏంటంటే నాకు హెడేక్ ఉన్న కారణంగా నేను 3 టైమ్స్ టీ తాగే అలవాటు ఉండేది. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, నైట్. ఈ టీ పొడిని నేను అలాగే తాగడం వల్ల నాకేమైందంటే మంచి రిలాక్స్ అనేది, నరాలని యాక్టివేట్ చేసే సెల్స్, లోపల బ్రెయిన్‌లో ఏవైతే సెల్స్ ఉంటాయో వాటిని యాక్టివేట్ చేయడానికి కూడా మన టీ పొడి చాలా బాగా ఉపయోగపడుతుంది. నాకు అప్పుడు హెడేక్ కంట్రోల్ అయిన తర్వాత, కాస్త కూస్త కంట్రోల్ అయిన తర్వాత నాకు నమ్మకం వచ్చి నేను సప్లిమెంట్స్ అనేది వాడుకోవడం జరిగింది కాబట్టి ఇది చాలా చక్కగా హెడేక్ గూడా ఉపయోగపడుతుంది. అయితే నేను ఒక 3 మినిట్స్ లీడర్ క్వాలిటీస్ గురించి ఒక 5 పాయింట్స్ మాట్లాడతాను. 1920లో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ అయింది. మలేషియాలో 3 కోట్ల మంది జనాభా ఉన్నారు. భారత్‌లో 144 కోట్ల మంది జనాభా ఉన్నారు. కానీ మలేషియాలో 3,500 మంది సొంత వ్యాపారాలు పెట్టుకొని చేస్తున్నారు. భారత్‌లో మాత్రము 10,000 మంది మాత్రమే. 10,000 మంది మాత్రమే సొంతంగా వ్యాపారాలు పెట్టుకోవడం, సొంతంగా నిలబడడం అనేది జరిగింది. అందుకనే అన్ని దేశాలలో ఇండియాలో వెనకబడి ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. మలేషియా అనేది చాలా చాలా మట్టుకు చిన్న దేశం. అయితే అంటే నేనేమంటున్నానంటే, మనం ఎప్పుడైతే ఒకరి కింద బ్రతికే అలవాటుని మనం పొందుకుంటున్నామో, అలవాటు పడ్డామో, ఒకరి కింద బ్రతకాలనేసి మనం ఎప్పుడైతే ఉన్నామో, అప్పుడే మన దేశంలో అనేది వెనుకబడిన స్థానాన్ని మనమే తీసుకొచ్చాము. మన మీద సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మన సెల్ఫ్ రెస్పెక్ట్‌ని మనమే ఒకరి ముందు అనేది పెట్టడం అనేది జరుగుతుంది.
మనం ఒకరి కింద బ్రతకడం వల్ల మనకేమైతుందంటే, మనకు చాలా విధాలుగా మనం చాలా కోల్పోతున్నాం. అది ఎలాగంటే జాబ్ అండ్ నెట్‌వర్క్. ఈ రెండిటికి ఏంటి తేడా అనేది సింపుల్‌గా చెప్తాను లీడర్స్. జాయిన్ ఇన్ ద అదర్ బిజినెస్. జాబ్ అంటే జాయిన్ ఇన్ ద అదర్ బిజినెస్. ఒకరి కింద జాయిన్ అయ్యి వాళ్ళ కింద పని చేస్తున్నాం అని అర్థం. ఒక టీచర్‌గా కావచ్చు, ఒక ఏమైనా ఒక ఫీల్డ్ తీసుకోండి. టీచర్ అనే గాదు. పాయింట్ ఆఫ్ వ్యూ చేయకుండా ఒకరి కింద ఏదైనా సరే ఒక పని చేస్తున్నప్పుడు అక్కడి వరకు మాత్రమే మన ప్లేస్‌ని మనం చూసుకోగలుగుతాం. మనకంటూ సొంతంగా అక్కడ ఏమి ఉండదు. నా కింద ఒక వర్కర్ అని మాత్రమే చూస్తారు పైనున్న అధికారి ఎవరైనా సరే. అది ఎప్పటి వరకు మనల్ని యూజ్ చేసుకుంటారంటే, ఒక మంచిగా జాబ్ వచ్చిందనుకుంటాం గానీ, దాంట్లో ఎక్కువ మనము మన లైఫ్‌ని లీడ్ చేసేంత సంపాదనైతే మనకుండదు. కాబట్టి మనము ఆ జాబ్‌లో మనం సంతృప్తి పొందలేమని మనకు తెలిసినా, బయట వాళ్ళకి మాత్రం వాళ్ళు జాబ్‌లో ఉన్నారు, జాబ్ చేస్తున్నారు, ఈ జాబ్ చేస్తున్నారు, ఆ జాబ్ చేస్తున్నారని అనుకుంటూ ఉంటారు. కానీ జాబ్‌లో ఏంటంటే, సెల్ఫ్ ఫ్రీడమ్ అనేది ఉండదు. టైమ్ ఫ్రీడమ్ గూడా ఉండదు. సంపాదన ఎక్కువ గూడా మనకి ఉండదు. ఇవన్నిటి వల్ల మనం ఎంతో ఒత్తిడికనేది గురవుతా ఉంటాము. ఇంకా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసే ఫ్రీడమ్ అనేది గూడా మనకు కాస్తో కూస్తో అస్సలుండదు. హ్మ్. చిన్న చిన్న సంతోషాల్ని కుటుంబంలో టైమ్ స్పెండ్ చేయలేం గాబట్టి, అన్నిటిని గూడా మనము కోల్పోవాల్సి వస్తుంది. అంటే మన జీవితాన్ని ఒకరి కిందికి మనం ఇచ్చేసాం. ఒక జాబ్ అనే ఒక ఆపర్చునిటీ ఇచ్చి మనకి 60 సంవత్సరాలు మన శక్తి, మన సామర్థ్యం, మన రక్తాన్ని, మన చెమటని అన్నిటిని వాళ్ళకి ముందర ధారపోసిన తర్వాత మనకెప్పుడైతే శక్తి లో అవుతుందో రిటైర్మెంట్ రిటైర్మెంట్ అని ఒక లైన్ పెట్టుకొని వాళ్ళని నీట్‌గా బయటికి దొబ్బేస్తారు. యెస్ ఆర్ నో లీడర్స్? ఎంత దారుణం. అంటే మనకి ఎప్పుడైతే సత్తువ ఉందో మన లోపల అప్పటి వరకు మనం అక్కడ ఒక బానిసలుగా అనుకుంటే నిజానికి అదే. ఎందుకంటే మనకి ఎంత పొందుకోవాలో అంత పొందుకోలేనంత మనీ ఏ జాబ్‌లో అయినా సరే చిన్న చిన్నవి చేస్తా ఉంటారు కదా! దాంట్లో రానప్పుడు ఒక బానిసలాగానే వాళ్ళ కింద ఉన్నట్టే. అలాంటి రిటైర్మెంట్ అనేసి ఒక లైన్ పెట్టేసి మనల్ని బయటికి దొబ్బేయడం అనేది జరుగుతుంది. మనకి శక్తి లేనప్పుడు మనం ఆ రిటైర్మెంట్ పుచ్చుకొని బయటికి రావడం అనేది జరుగుతుంది. మనం అన్ని రోజులు చేసినందుకు మనకి ఎలాంటి మన ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీగా కొన్ని డబ్బులు కానీ, మన నెల నెల గాని ఎలాంటివి గాని ఆదుకోవడానికి ఎలాంటివి గూడా వాళ్ళు పెట్టరనమాట. అయితే నేనేమంటున్నానంటే మనం అలా ఎందుకు చేయాలి? ఒకరి కింద మనం ఎందుకు చేయాలి? మనమై ఉంటే ఎంత బావుంటది. అంటే మన కోసం మనం ఒక నెట్‌వర్క్‌ని ఎందుకు సృష్టించుకోకూడదు? మన కోసం మనం ఎందుకు కష్టపడకూడదు? మనమే సొంతంగా ఒక వ్యాపారం ఎందుకు పెట్టుకోకూడదు? మన తెలివిని వేరే వాళ్ళ ముందు ఎందుకు పెట్టాలి? అలా పెట్టడం వల్ల మనకెలాంటి ఉపయోగం ఉండదు. జీవితంలో సంతోషం ఉండదు. మనం సంపాదించిందంతా మనకి ఏమాత్రము సరిపోదని అర్థము. అయితే నెట్‌వర్క్‌కి తేడా ఏంటంటే, వర్క్ అంటే ఒక్కరే జేస్తారు. వర్క్ అంటే ఒక్కరే జేస్తారు. అదే నెట్‌వర్క్ అనుకోండి, ఎంతో మందిని కలుపుకొని చేసుకోపోయేది. నా వాయిస్ క్లియరా అందరికి? ఒక్కసారి వినే వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేస్తారా లీడర్స్? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి అందరూ. క్లియర్ మాట్లాడు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. అయితే నెట్‌వర్క్ అంటే ఏంటంటే, మనం ఎంతో మందిని నేను ఒక్కదాన్ని కష్టపడితే 9-7 వరకు లేకపోతే 9-5 వరకు ఎంతో కష్టపడాల్సొస్తది. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు నేనొక్కదాన్నే కష్టపడాలి. కానీ నెట్‌వర్క్‌ని మనం బిల్డ్ చేసుకున్నట్టయితే మన కింద ఎంతో మందిని మనం ఒక ఇద్దరినేస్తే ఆ ఇద్దరిని అక్కడ నలుగురైనారు. ఆ నలుగురిని ఒక ఇద్దరినేస్తే ఎంతో మంది అవుతుంటాము. మనందరం కలిసి ఒక 2 గంటలే కష్టపడినట్టయితే అక్కడ బయట వచ్చే మన అమౌంట్ కన్నా ఇక్కడ ఎక్కువ అనేది మనకి వస్తుంది. మళ్ళీ మన జీవితం అనేది సుఖవంతం అనేది అవుతుంది. ఇందులో రెస్ట్ ఉంటుంది. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. టైమ్ ఫ్రీడమ్ ఉంటుంది. అన్ని విధాలుగా నిజాన్ని చెప్పాలంటే ఒక బాస్ అనేది మనకేముండదు. మనకు మనము క్రియేట్ చేసుకున్న ఒక నెట్‌వర్క్ గాబట్టి మనందరం హ్యాపీగా లైఫ్‌ని బిల్డ్ చేసే అవకాశం ఎక్కడైనా ఉందా అంటే కేవలం మనకి వెస్టేజ్‌లో మాత్రమే ఉంది లీడర్స్. కాబట్టి మనమేంటంటే ఒకరి కింద బ్రతికేది మనం అలవాటనేది
అస్సలు చేసుకోకూడదు. మనకనేది మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అలా ఉండాలంటే ఇందులో ఏదైనా సరే మనకెప్పుడు లైఫ్ లాంగ్ సంతోషాన్నిచ్చేది కష్టాలే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వెస్టేజ్‌లో వచ్చినప్పుడు చాలా మటుకు అందరూ చెప్పేదేందంటే టీమ్ రావట్లేదు. అందరూ అవమానిస్తున్నారు. నేను వెళ్తుంటే అందరూ ఏదో ఒక మాట అంటున్నారు. విచిత్రంగా చూస్తున్నారు. నేను కృంగిపోతున్నాను. నాకు చాలా బాధగా ఉంది. తొందరగా నేను డైరెక్టర్ కాలేకపోయాను. తొందరగా నాకు సాలరీ రావట్లేదు. ఎక్కువ రావట్లేదు అంటున్నారని ఎన్నో ప్రశ్నలు. కానీ ప్రశ్నలేసే వాళ్ళందరూ మనకు బాధొచ్చినప్పుడు ఒక్కరు కూడా తీర్చరు. ఆ విషయం మనకు గూడా తెలుసు. కానీ మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎవరైతే మనం కృంగదీస్తున్నారో వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. మనం నిలబడి వాళ్ళకి మనం ఒక సమాధానంగా ఉండాలి గానీ, మనం ఓడిపోయి ఒక ప్రశ్నగా మిగలగూడదు. అది ఇంపార్టెంట్. కాబట్టి మనం ఖచ్చితంగా ఇవన్నిటిని ఎవరైతే తీసుకోగలుగుతారో, అన్నిటిని తీసుకొని నిలబడి మనం ముందుకొచ్చిన తర్వాత ఎవరైతే నిలబడతారో వాళ్ళు మాత్రం వెస్టేజ్‌లో సక్సెస్ అనేది కంపల్సరీ తీసుకుంటారు. థాంక్ యూ లీడర్స్. ఇంతసేపు ఓపికగా విన్నందుకు మీ అందరికి చాలా చాలా థాంక్స్. అండ్ సార్‌కి గూడా చాలా చాలా థాంక్స్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన రమేష్ చంద్ర సార్‌కి గూడా చాలా చాలా థాంక్స్. విష్ యూ వెల్. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఎక్సలెంట్ సెషన్. ఇంకా ఎనీబడి సబ్జెక్ట్ చెప్పే వాళ్ళుంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్జెక్ట్ చెప్పే వాళ్ళుంటే హ్యాండ్ రైజ్ చేయండి. మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. నేను ఈరోజు సెక్షన్ స్పెల్లింగ్ చెప్దామని అనుకుంటున్నాను సార్. ప్రోడక్ట్ చెప్పండి. స్పెల్లింగ్ జిహెచ్ఎంసి. ఒక్క నిమిషం సార్, 5 minutes. స్పెల్లింగ్కు 3 సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి జిహెచ్ఎఫ్ కోషన్ అండ్ హలాల్ 100% వెజిటేరియన్ అని ధృవీకరించబడింది. ఇది 100% అని 3 సర్టిఫికెట్స్ ఇచ్చారు. స్ప్రిలినా అంటే ఒక చిన్న మొక్క. ఎందుకంటే ఇది వసంత ఆకారపు నాచు. దీనికి స్ప్రిలినా అనే పేరు కలదు. నేచురల్ 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ మైక్రో గ్రీన్ ఆర్గే రూపాన్ని ఇచ్చింది మరియు ఇది వాతావరణంలో ఆక్సిజన్ను ఉత్పత్తి పెంచుకుంటుంది. ఇది సముద్రంలో దొరుకుతుంది నాచు పదార్థం. స్ప్రిలినా అనేది భూమిపైన ఒక శక్తివంతమైన ఆహారం. 1974 వరల్డ్ ఫుడ్ కాన్ఫరెన్స్ లో యునైటెడ్ నేషన్ వారు ప్రకటించినది ఇది. భవిష్యత్తులో ఉత్తమమైన ఆహారాన్ని అందిస్తుందని ప్రకటించింది. 1974లోనే వరల్డ్ పరంగా ఇది స్ప్రిలినా గ్రేట్ అని మనము సర్టిఫికెట్ ఇచ్చింది సార్. ఇది 1000 కేజీల పండ్లు లేదా కూరగాయలతో ఉండే పోషకాలు, కూరగాయలు ప్లస్ పండ్లు పోషకాలు ఒకే కేజీ స్ప్రిలినాలో ఉంటాయి. అనారోగ్యం మరియు వ్యాధి నుండి మిమ్మల్ని రక్షించే అనేక ముఖ్యమైన పోషకాలతో స్ప్రిలినా నిండి ఉంది. మనకు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఈ స్ప్రిలినాలో రోగనిరోధకాలకు సంబంధించినవి కూడా ఉన్నాయి కాబట్టి స్ప్రిలినా బాగుంటది. స్ప్రిలినాలో 25 రెట్లు ఎక్కువ బీటా కెరటిన్ ఉంటుంది. అంటే 25% బీటా కెరటిన్ ఇందులో మన స్ప్రిలినాలో దొరుకుతుంది. పూర్తి ప్రోటీన్, కంప్లీట్ ప్రోటీన్ దొరుకుతుంది. స్ప్రిలినాలో 55 to 75 ప్రోటీన్ మరియు 18 ఎల్షియన్స్ అమోనియా యాసిడ్స్ తో కూడి ఉంటుంది.
55 నుండి 75 వరకు ప్రోటీన్ కంప్లీట్ గా దొరుకుతుంది. 18 ఎలిమెంట్స్ అమోనియా యాసిడ్స్ కూడా దొరుకుతుంది. అంటే మన బాడీకి అవసరమైనవి ఇందులో దొరుకుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతి ఒక్కరికి చెడు కొలెస్ట్రాల్ కంపల్సరీ ఉంటాయి. అది ఇలా ఉన్న వాళ్ళు కావచ్చు, బక్క ఉన్న వాళ్ళు కావచ్చు. చెడు కొలెస్ట్రాల్ క్లీన్ చేస్తేనే మనం హెల్తీగా ఉంటాం. అరుదైన మరియు ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలతో ఒకటైన గామా లినోలిన్ ఆమ్ల స్ప్రెలినా అని పేరు ఉంటుంది. ఇందులో అవసరమైన విటమిన్లు విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ మరియు విటమిన్ ఇ. ఇన్ని విటమిన్స్ బి, సి, ఇ. విటమిన్స్ మన బాడీకి చాలా అవసరం. స్పిలినాలో పొటాషియం మరియు కాల్షియం, క్రోమిన్, రాగి, ఐరన్ మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇది బచ్చల కూరలో కంటే స్పిలినాలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. అది 5 to 8%. స్పిలినా ఎవరైనా తీసుకోవచ్చు. స్పిలినా ఎందుకు వాడాలి? మెరుగైన యాంటీ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ అందించడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. శరీరాన్ని బరువు తగ్గిస్తుంది. శరీరం యొక్క జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. శరీరం లోపల నుండి శుభ్రం ఉంచుతుంది. శరీరంలో లోపల నుంచి కూడా శుభ్రం ఉంచుతుంది. ఇది స్పిలినా తీసుకుంటే చాలా ప్రోటీన్స్ ఉంటాయి. మనకు ముఖ్యంగా ఇమ్యూనిటీ బూస్ట్. ఇది ఇమ్యూనిటీ బూస్ట్ అంటే మన బాడీలో ప్రతిదీ తట్టుకోవడానికి ఇమ్యూనిటీ ఇస్తుంది. ఏది వచ్చినా, వైరస్ అయినా, ఫంగస్ అయినా, బాడీలో ఏది మనకు అటాక్ కాకుండా ఇది కాపాడుతుంది. ఇమ్యూనిటీ బూస్ట్ అండి. ఇది చాలా బాగుంటుంది. స్పిలినా వాడితే మన బాడీకి ఇంకా ఫుడ్లో దొరకనివి ఇందులో దొరుకుతాయి కాబట్టి ఈ క్యాప్సిల్స్ వాడుకోవచ్చు ప్రతి ఒక్కరు మార్నింగ్ టు ఈవినింగ్. దీని ఎంఆర్పి రేట్ వచ్చేసి 421, డిపి ప్రైస్ వచ్చేసి 360, మనకు పాయింట్స్ వచ్చేసి 12 పాయింట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం ఇబ్రాహిం సార్ ఛాన్స్ అన్మ్యూట్ చేసుకోండి. సార్. నో ప్రాబ్లం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, ఎక్సలెంట్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ. ఇబ్రాహిం సార్ అన్మ్యూట్ చేసుకోండి. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను ఒక 2-3 ప్రొడక్ట్స్ గురించి చెప్తాను సార్. చెప్పండి. డీటాక్సిఫికేషన్. శరీరం నుండి టాక్సిల్స్ మరియు ప్రమాదకర పదార్థాలను తొలగించే ప్రక్రియను డీటాక్సిఫికేషన్ అంటారు. అనేక సంవత్సరాలుగా జీవన పరిస్థితులు మరియు అలవాట్లలో మార్పుల కారణంగా మన శరీరంలో ప్రవేశించే బాహ్య టాక్సిన్లు మొత్తం చాలా ఎక్కువైంది. జంక్ ఫుడ్, ఆహారానికి కలిపే పదార్థాలు, ఆహార వస్తువులపై క్రిమి సంహారకాలు అధిక వినియోగం, మందులు, కాస్మోటిక్స్ మొదలైనవి మరియు వాతావరణ మరియు రసాయన కాలుష్యం శరీరం యొక్క డీటాక్స్ వ్యవస్థపై భారాన్ని పెంచాయి. దీని కారణంగా ప్రమాదకరమైన టాక్సిన్స్ శరీరంలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని వలన ఎన్నో వ్యాధులు వస్తాయి. అయితే ఈ డీటాక్సిఫికేషన్ అనేది ఫుడ్ ప్యాచ్ సార్. ఇది డీటాక్స్ ఫుడ్ ప్యాచ్ నిద్రలో ఉన్నప్పుడు శరీరం నుండి టాక్సిన్స్ ని శోషించుకోవడంలో సహాయపడుతుంది. ఈ సాంకేతికను జపాన్ పరిశోధకులు 24 సంవత్సరాల పరిశోధన అనంతరం కనుగొన్నారు. ఈ డీటాక్స్ ఫుడ్ ప్యాచ్ ని. వీటి యొక్క ప్రయోజనాలు: ఇది ఫుడ్ రిఫ్లెక్సాలజీ సూత్రాలపై పనిచేస్తుంది. శరీరం నుండి టాక్సిన్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది. మన రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మెరుగైన ఆరోగ్యం మరియు దీర్ఘాయుషులను ప్రోత్సహించింది. ఇది డీటా ఫుడ్ ప్యాచ్ మనం రాత్రి నిద్రపోయే ముందు వీటిని పాదాలకు పెట్టుకోవాలి. దాని తర్వాత ఇది డీటా ఫుడ్ ప్యాచ్ వలన మన శరీరంలో ఉన్న కణాలు అవన్నీ తొలగించి బాడీని
యాక్టివ్నెస్ గా చేస్తుంది. ఇంకో సప్లిమెంట్ వచ్చేసి గ్యానోడర్మా సార్. దీని తర్వాత ఫూటాపెస్ట్ తర్వాత గ్యానోడర్మా శరీరానికి డీటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. టాక్సిన్లు మరియు ఫ్రీ రాడికల్స్ కారణంగా కలిగిన నష్టాన్ని తగ్గించడం లేదా నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనిని పని శరీరం యొక్క మెటబాలిక్ సంతులలో సహాయపడటం మరియు ఒత్తిడిని ఎదుర్కోవడం జరుగుతుంది. దీని యొక్క మోతాదు ఒక క్యాప్సూల్స్ రోజుకి 2 సార్లు తీసుకోవాలి సార్ ఇది గ్యానోడర్మా. దాని తర్వాత ఇంకోటి వచ్చేసి టాక్స్క్లీన్. ఇది శరీరం నుండి ప్రమాదకరమైన పదార్థాలను తొలగించడంలో ఈ క్రింది పద్ధతిలో సహాయపడుతుంది. ప్రయోజనాలు: పెద్ద ప్రేగు యొక్క సాధారణ ఆరోగ్యాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది. జీర్ణ ప్రక్రియ మరియు మెటబాలిజంలను నియంత్రిస్తుంది. చర్మానికి ఆరోగ్యంగా ఉంచడానికి, మటిమలు మరియు తీవ్రమైన దీర్ఘకాలిక సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. స్వల్ప మలబద్ధకం నుండి ఉపశమనం కలుగుతుంది. ఇది ఒక క్యాప్సూల్స్ రోజుకి 2 సార్లు తీసుకోవాలి సార్ ఇది. దాని తర్వాత ఆరోగ్యం కొరకు పంచతులసి ఆర్క్ ఇన్విగ్రో హెల్త్ డ్రాప్స్ పంచతులసి ఆర్క్ విభిన్న తులసి మొక్కల ప్రయోజనాలను కలిగి ఉన్నది. పంచతులసి ఆర్క్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా కలిగి కృష్ణ తులసి, రామ తులసి, శుక్ల తులసి, వన తులసి మరియు కర్పూర తులసి వంటి వాటితో తయారైనది. ఇది దగ్గు, జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుంది. సమర్థవంతమైన వైద్య సౌకర్యానికి ప్రసిద్ధి చెందిన ఇన్విగో హెల్త్ డ్రాప్స్ పంచతులసి ఆర్క్ రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో మరియు సాధారణ ఆరోగ్యానికి మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తులసి ఆకులలోని యాంటీ ఆక్సిడెంట్ల జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడమే కాకుండా శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపించడంలో సహాయపడుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఇంకా ఎనీబడి ఎవరైనా సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేకపోతే నేను ఈరోజు అగ్రికల్చర్ గురించి టాపిక్ తీసుకుంటాను. జస్ట్ ఒక 10 minutes, ఓకేనా? ఇంకెవరైనా చెప్పేవాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, మీకు ఛాయిస్ ఇస్తాను. ఓకే, ఎవరు లేరా? థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ గురూజీ. ఓకే, శ్రీంజీ గుడ్ మార్నింగ్ విస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు మనము అగ్రికల్చర్లో బేసిక్ 2 ప్రొడక్ట్ గురించి తీసుకొని మనకు వచ్చే బెనిఫిట్ గురించి తెలుసుకుందాం. ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. దీన్ని బట్టి మనము అగ్రికల్చర్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే బ్యూటీ కేర్ అయినా వాడుకోవచ్చు, హోమ్ నీడ్ అయినా వాడుకోవచ్చు, హెల్త్ కేర్ అయినా. ఏవని 2 ప్రొడక్ట్స్ వల్ల మనం ఎంత బిజినెస్ చేయవచ్చు అనేది ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి. నేను జస్ట్ ఇప్పుడు మనకు అగ్రి సీజన్ కాబట్టి అగ్రికల్చర్లో 2 ప్రొడక్ట్స్ పైన ఈరోజు మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ గురించి తెలుసుకుందాం. చూడండి, ఒక పీవీ అంటే పాయింట్ వాల్యూ. ఒక పీవీ ఈక్వల్ టు 18 BV. ఒక పీవీ ఈక్వల్ టు 18 BV. BV అంటే బిజినెస్ వాల్యూ.
ఒక పీవీ పాయింట్ రావాలంటే మనకు 30 నుంచి 32 రూపాయల వస్తువులు మనం కొనాలి. అంటే 100 రూపాయల వస్తువు కొంటే మనకి ఎన్ని పాయింట్లు వస్తాయి? 3 అంటే 3 పీవీస్ వస్తాయి. ఇది మన అందరికి తెలిసిన విషయమే. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే తెలుసుకోండి. మనం కొనేటటువంటి ఏదైనా వస్తువు, అది పేస్ట్ అయినా ఉండని, సబ్బు అయినా ఉండని, ఇంకేమైనా ఏ వస్తువైనా ఉండని, మనకు ఒక పీవీ రావాలంటే 30 నుంచి 32 రూపాయల వస్తువు మనం కొన్నట్లయితే మనకు ఒక పీవీ రావడం జరుగుతుంది. పీవీ అంటే పాయింట్ వాల్యూ, బీవీ అంటే బిజినెస్ వాల్యూ. బిజినెస్ వాల్యూ అనేది కంపెనీ డిసైడ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఈ రోజు నేను 2 ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాను అగ్రికల్చర్ లో. మన వెస్టీజ్ ఆర్గానిక్ అగ్రి ప్రొడక్ట్స్. ఒకటి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. ఫస్ట్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్, దీని యొక్క డిపి ప్రైస్ వచ్చేసి అందరూ లాస్ట్ వరకు వింటేనే అర్థం అవుతుంది, మధ్యలో లెఫ్ట్ అయిపోతే అర్థం కాదు. మీకు ఒక మంచి క్లారిటీ అయితే వస్తుంది. ఒక అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్ దాని యొక్క డిపి ప్రైస్ వచ్చేసి 700 రూపీస్. వాస్తవానికి ఎంఆర్పి రేట్ వచ్చేసి 800 రూపీస్. దాని యొక్క పీవీస్ వచ్చేసి 23.33 పాయింట్స్, 33 పీవీస్. ఇక మరొక ప్రోడక్ట్ అగ్రి 82. ఎందుకంటే మనకు 100 ml అనేది సపరేట్ ఇవ్వరు, 300 ml ఇస్తారు కాబట్టి దానికి 350 రూపీస్ తీసుకోండి. దాని యొక్క డిపి ప్రైస్ 350 రూపీస్. అలాగే ఎంఆర్పి రేట్ వచ్చేసి 402. ఈ అగ్రి 82కి వచ్చేటటువంటి పీవీ పాయింట్స్ ఎన్ని అంటే 9.72. ఇదొకటి మీకు క్లారిటీ ఉంటే నెక్స్ట్ మీకు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ చూడండి, ఒక ఎకరాకు మనము జస్ట్ ఒక అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్, ఒక అగ్రి 82, ఈ 2 ప్రొడక్ట్స్ వల్ల మనకి ఎంత బెనిఫిట్ ఉంటుందో మీరు లాస్ట్ వరకు ఎండింగ్ వరకు జాగ్రత్తగా గమనిస్తే వింటే అర్థమవుతుంది. ఒక ఎకరాకు బేసిక్ మినిమం ప్రోడక్ట్ రిక్వైర్డ్ ఫర్ ఎనీ క్రాప్, అది ఏ పంటగానే ఉండదు. ఇప్పుడు సీజన్ బట్టి పత్తి ఉండొచ్చు, వరి ఉండవచ్చు, మొక్కజొన్న ఉండవచ్చు, పల్లి ఉండవచ్చు, లేదంటే మిర్చి ఉండవచ్చు, ఏ పంట అయినా ఉండని. ఆ పంటకు ఒక ఎకరాకి ఒక అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్, ఒక అగ్రి 82, ఈ 2 ప్రొడక్ట్స్ పైన నేను మాట్లాడుతున్నా ఈ రోజు. అంటే మిగతా మనకు అగ్రి ప్రొడక్ట్లలో చాలా ఉన్నాయి. అగ్రి ప్రొటెక్ట్, అగ్రి నానోటెక్, అగ్రి మాస్, అగ్రి హ్యూమిక్ లిక్విడ్, ఇవన్నీ చాలా, అగ్రి గోల్డ్. ఇవి కాకుండా నేను 2 ప్రొడక్ట్స్ మాత్రం ఇంపార్టెంట్. అంటే చాలా మంది వాడేటటువంటి ప్రొడక్ట్ ఏదంటే అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్ ఎక్కువ వాడతారు కాబట్టి ఈ 2 ప్రొడక్ట్ పైన మీకు చెప్పడం జరుగుతుంది. చూడండి, ఒక ఎకరాకి ఒక అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్ ప్లస్ ఒక అగ్రి 82 300 ml ఎంత అవుతుంది? దీని రేటు 700 ప్లస్ 350 అంటే దీని యొక్క డిపి ప్రైస్ వచ్చేసి 1050 రూపాయలు అవుతుంది. ఈ 2 ప్రొడక్ట్ ఒకటొకటి తీసుకున్నా కానీ 1050 రూపాయలు అవుతుంది. మనకి ఎన్ని పీవీలు వస్తాయంటే 33.05 పీవీస్ వస్తాయి. అంటే 33 పీవీలు రావడం జరుగుతుంది. చూడండి, వాస్తవానికి అయితే దీని ఎంఆర్పి రేట్ తీసుకుంటే ఇక్కడ చూడండి, మనకు వచ్చేటటువంటి బెనిఫిట్ చూడండి, 2 ప్రొడక్ట్ పైన మనకి ఎంత బెనిఫిట్ వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. వాస్తవానికి దీని యొక్క ఎంఆర్పి రేటు ఒక అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్ కి అగ్రి 82 ప్యాక్ కి 1204 రూపాయలు అవుతుంది వాస్తవానికి ఎంఆర్పి రేట్. కానీ దీని యొక్క డిపి ప్రైస్ ఎంత? 1050 రూపాయలు. ఇక్కడ మనకు వచ్చినటువంటి బెనిఫిట్ ఎంత చూడండి. మనం కానీ రీటైల్ బిజినెస్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనము చేయవచ్చు, లేదంటే మన ఏరియాలో ఉన్నటువంటి ఒక రీటైల్ షాప్ వ్యక్తిని కానీ మనం పరిచయం చేసుకున్నట్లయితే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇక్కడ మనము చేయొచ్చు, లేదంటే ఒక రీటైల్ షాప్ అది మన ఒక ఫర్టిలైజర్ షాప్ ఉన్నటువంటి వ్యక్తిని కానీ మనం పరిచయం చేసుకున్నట్లయితే మనకు ఎంత బెనిఫిట్ ఉంటుందో చూడండి. చూడండి, రీటైల్ బిజినెస్ చేసినట్లయితే కూడా మనకు ఎంఆర్పి రేట్ మీద 152 రూపీస్ మనకు బెనిఫిట్ రావడం జరుగుతుంది. నేను చెప్పేది 2 ప్రోడక్ట్ మాత్రమే. మనకు చాలా ఉన్నాయి. హోమ్ నీడ్ ఉంది, అగ్రికల్చర్ ఉంది, హెల్త్ కేర్ ఉంది, బ్యూటీ కేర్ ఉంది, పర్సనల్ కేర్ ఉంది, ఓరల్ కేర్ ఉంది, ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పటికీ మీరు కనీసం 2 ప్రోడక్ట్ పైన కూడా మనం బిజినెస్ చేసినా కానీ ఎంత బెనిఫిట్ తీసుకోవచ్చు అనేది ఈ రోజు మీకు గుర్తు చేస్తున్నాను. ఓకే, ఈ 2 ప్రోడక్ట్ పైన మనకు మినిమం ప్రీ ప్రొడక్ట్ అనేది మనకు తెలుసు 10%.
కానీ ఇక్కడ నేను తక్కువ తీసుకున్నాను, 9% మాత్రమే తీసుకున్నాను. 90 రూపీస్. 10% తీసుకుంటే 100 రూపాయలు. మనకు ప్రీ ప్రొడక్ట్ అనేది 10% వస్తది. మీకు ఇంకా తక్కువ చెప్తే బాగుంటది, ఎక్కువ చెప్పొద్దని నేను 90 రూపీసే తీసుకున్నాను. అలాగే క్యాష్ బ్యాక్. క్యాష్ బ్యాక్ అంటే మనకు పర్సంటేజ్‌ని బట్టి క్యాష్ బ్యాక్ రావడం జరుగుతది. మనకు స్టార్టింగ్‌లో కంపెనీ 5% ఇస్తది. అలాగే 300 పీవీస్ దాటితేనేమో 8%లో ఉంటాం. ఇది మీ అందరికి తెలుసు. 2400 పాయింట్లు దాటితే మనం 12%లో ఉంటాం. అలాగే 5499 లోపల ఉంటే మనం 12% లోపల ఉంటాం. అదే 5500 పాయింట్లు దాటితే 16%లోకి వెళ్ళిపోతాం. ఇది మీ అందరికి తెలిసిన విషయమే. నేను కేవలం 8% మాత్రమే తీసుకుంటున్నాను. 2 ప్రొడక్ట్స్ పైన మన క్యాష్ బ్యాక్ ఎంత వస్తదంటే 8% అంటే 50 రూపీస్. చూడండి, ఇక్కడ మీరు ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్ ప్లేస్‌లో గాని, అగ్రి 82 ప్లేస్‌లో మీరు వేరే ప్రొడక్ట్‌ని గూడా మీరు చూజ్ జేసుకోవచ్చు. నేను అగ్రి సీజన్ గాబట్టి దీనిపైన జెప్తున్నాను. మీరు 100 రకాలుగా మీరు అనుకోవచ్చు. మీ ఇష్టం, హెల్త్ ప్రొడక్ట్ పైన గూడా ఈ విధంగా కాలిక్యులేషన్ జేసుకోవచ్చు. ఇంట్లో వాడేటటువంటి అది హోమ్ నీడ్స్ అంటే ఆల్ట్రా వాష్ గాని, ఆల్ట్రా సోప్ గాని, అలాగే ఆల్ట్రా గార్డ్ గాని, ఇవి కాకుండా డ్యూ గార్డెన్స్ గాని, రైస్ బ్రాన్ ఆయిల్ గాని, ఏదని ఏ ప్రొడక్ట్ అయినా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ కేవలం 2 ప్రొడక్ట్ పైన మనము బిజినెస్ జేసినట్లయితే ఎంత బెనిఫిట్ వస్తదన్నది మనం తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు ఫ్రీ ప్రొడక్ట్, క్యాష్ బ్యాక్, అలాగే రిటైల్ ప్రాఫిట్, ఎంఆర్‌పీ రేట్ మీద వచ్చినటువంటి బెనిఫిట్. ఈ 3 కలిపితే మనకు ఎంత? 2 ప్రొడక్ట్‌తో వచ్చే బెనిఫిట్ రూ. 292. ఎన్ని ఎకరాలకండి ఇది? ఒక ఎకరకు మాత్రమే మనం చెప్పేది ఇక్కడ. ఒక ఎకరాకు ఒక అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్, ఒక అగ్రి 82 ప్యాక్ తీసుకుంటే మనకొచ్చేటటువంటి బెనిఫిట్, మనం గాని రిటైల్ బిజినెస్ చేసినట్లయితే, లేకపోతే మన ఏరియాలో ఉన్నటువంటి ఒక ఫర్టిలైజర్ షాప్ ఉన్నటువంటి వ్యక్తిని మనం పరిచయం చేసుకున్నట్లయితే, అతనికి ఈ ప్లాన్ వివరించినా గాని అతనికి చెప్పాలి. చూడండి, మీరు ఒక్క ఎకరా దగ్గర రూ. 292 మీకు బెనిఫిట్ రావడం జరుగుతుంది అని చెప్పండి. లేదంటే మీరు రిటైల్ బిజినెస్ గూడా చేసుకోవచ్చు. ఆ రూ. 292 మీకే వస్తాయి. లేదు, మీకు పరిచయం ఉన్నటువంటి ఫర్టిలైజర్ షాప్ ఉన్నటువంటి వ్యక్తికి మీరు చెప్పినా గాని, అతని ద్వారా గూడా మీరు బెనిఫిట్ పొందవచ్చు. అతనికి బెనిఫిట్ ఉంది. అతనికేమో ఎంఆర్‌పీ రేట్ మీద బెనిఫిట్ ఉంటది. కానీ మనకేముంటది? పాయింట్స్ పైన బెనిఫిట్ ఉంటది. అర్థమైతుందా? కానీ మన ఏరియాలో ఉన్నటువంటి ఫర్టిలైజర్ షాప్ ఉన్నటువంటి వ్యక్తిని మీరు అడిగి చూడండి. అతడు ఒక ఎకరాకే ఇస్తాడా? మినిమమ్ 500 నుంచి 1000 ఎకరాల వరకు అతడు అగ్రికల్చర్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్‌ని అమ్మడం జరుగుతుంది. 500 నుంచి 1000 ఎకరాల వరకు. అర్థమైందా? ఒక అంటే ఒక సీజన్‌లో, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సీజన్‌లో 500 నుంచి 1000 ఎకరాల వరకు అతడు ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. మనకిక్కడ చూడండి, ఒక్కసారి గమనించండి ఇక్కడ. మరి రూ. 292 అంటే ఒక ఎకరాకి రూ. 292 బెనిఫిట్ అంటే నెక్స్ట్ మనం చూద్దాం. చూడండి, ఒక ఎకరాకి టోటల్ ప్రాఫిట్ వచ్చేసి రూ. 292 అంటే మనకి ఎంత బెనిఫిట్ వచ్చింది? ఒక ఎకరా దగ్గర 28% బెనిఫిట్ వచ్చింది. ఎంత? 28%. మీకు మళ్ళీ చెప్తున్నాను, అగ్రికల్చరే అని కాకుండా మీరు వేరే ప్రొడక్ట్ పైన గూడా ఈ విధంగా కాలిక్యులేషన్ చేసుకోవచ్చు మనకొచ్చే బెనిఫిట్‌ని. ఓకేనా? నేను కేవలం 33 పాయింట్స్ పైనే మీకు ఈ కాలిక్యులేషన్ చెప్పడం జరుగుతుంది. అలాగే లెట్స్ కాలిక్యులేట్ ఫర్ 100 ఎకర్స్. మనం ఒక ఎకరా గాకుండా ఒక 100 ఎకరాలకు బెనిఫిట్ ఎంతొస్తదో చూద్దాం. మినిమమ్ ఒక 100 ఎకరాలకి. మీకు చెప్పాను, మీరైనా ఈ యొక్క రిటైల్ ప్రాఫిట్ పొందడానికి రిటైల్ బిజినెస్ చేయొచ్చు. లేదంటే ఒక ఫర్టిలైజర్ షాప్ ఉన్నటువంటి వ్యక్తిని గాని మీరు చూజ్ చేసుకున్నా గాని ఈ బెనిఫిట్ తీసుకోవచ్చు. అతనికి బెనిఫిట్స్ ఒకసారి దీని గురించి చెప్పినామనుకోండి, అతడు ఈ బిజినెస్‌ని వదిలిపెట్టాడు 100%. ఇంతవరకు మనం చెప్పే విధానం తెలవక ఈ ప్రొడక్ట్ వాడండి, వాడండి అంటే వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఇక నుంచి మనము ఇప్పుడు చెప్పేటటువంటి సబ్జెక్ట్ గాని మీరు విని దీన్ని పర్ఫెక్ట్‌గా అర్థం చేసుకొని వాళ్ళకు
ఈ క్యాల్కులేషన్ వివరించినట్లయితే వాళ్ళకి అర్థమవుతుంది. చూడండి, ఒక 100 ఎకరాలకు తీసుకున్నట్లయితే, ఒక 100 ఎకరాలకు యాక్చువల్గా ఒక ఎకరకు ఎంత అవుతుంది? 1,050 రూపాయలు డిపి ప్రైస్. ఒక్క అగ్రి గ్రానువల్ కి, ఒక అగ్రి 82కి 1,050 రూపాయలు అయితే, మరి 100 ఎకరాలకు ఎంత అవుతుంది? 1,05,000 రూపాయలు అవుతుంది డిపి ప్రైస్. 1,05,000 రూపాయలు అవుతుంది. అంటే 1,05,000 బిజినెస్ జరుగుతుంది. కానీ ఒక ఫర్టిలైజర్ షాప్ ఉన్నటువంటి వ్యక్తి ఎన్ని ఎకరాలకు ఇస్తాడు? మినిమం 500 నుంచి 1000 ఎకరాలకు ఇస్తాడు. ఓకేనా? చూడండి, మనం జస్ట్ 100 ఎకరాలకి తీసుకున్నాం. ఇక్కడ చూడండి, 1,050 ఇంటూ మనకి యాక్చువల్గా ఒక అగ్రి గ్రానువల్ కి, ఒక అగ్రి 82కి ఎన్ని పాయింట్లు వస్తున్నాయి? 33 పాయింట్స్ వస్తున్నాయి. మరి 100 ఎకరాలకు తీసుకుంటే ఎన్ని అవుతాయి? 3,305 పీవీలు అవుతున్నాయి. 100 ఎకరాలకు కానీ మనము జస్ట్ అగ్రి గ్రానువల్, అగ్రి 82 వాళ్ళకు ఇప్పించినట్లయితే మనకి ఎన్ని పాయింట్లు వస్తున్నాయి? 3,300 పాయింట్లు వస్తున్నాయి. ఇది మనమైనా చేయొచ్చు, ఒక ఫర్టిలైజర్ షాప్ ఉన్నటువంటి వ్యక్తి కూడా చేయొచ్చు. 2 in 1, 2 విధాలుగా మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా? మరి చూడండి, నెట్ ప్రాఫిట్స్ ఈజ్ 100 ఎకరస్. చూడండి, మనకు వచ్చేటటువంటి ప్రాఫిట్ ఎంత 100 ఎకరాలకి? ఒక ఎకరకు 292 అంటే మరి 100 ఎకరాలకు ఎన్ని వస్తాయండి? 29,200 రూపాయలు వస్తాయి. 29,200 రూపాయలు. మీరు 100 ఎకరాలని ఫీల్ అవుతున్నారా? కానీ ఇక్కడ చూడండి, ఈ బిజినెస్ అనేది ఎలా వెళ్ళిపోతుందంటే, మనం 10 మందికి చెప్తే ఆ 10 మంది రైతులు వాళ్ళ సర్కిల్లో ఉన్నటువంటి అందరికీ వాళ్ళు ఒకరి నుంచి ఒకరికి అది స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి 100 ఎకరాలకు వెళ్ళడం అనేది చాలా ఈజీ, చాలా సింపుల్ ప్రాసెస్ అది. ఎందుకంటే చుట్టుపక్కల జస్ట్ మన విలేజ్‌లోనే మనకు 1000 ఎకరాలు ఉంటాయి. మన విలేజ్‌లోనే. మరి మన బంధువులు, మన ఫ్రెండ్ సర్కిల్‌లో, మనకు తెలిసిన వాళ్ళు, ఈ విధంగా చెప్పొచ్చు. ఇది కాకుండా మీరు అడిగి చూడండి, ఇంతవరకు అడిగారో లేదో గానీ, ఒక్కసారి ఒక ఫర్టిలైజర్ షాప్ అతని దగ్గర వెళ్ళిపోయి, అంతెందుకు మన గురువుగారు ఉన్నారు కదా భిక్షన్ సారు, మనం లాస్ట్‌లో ఫీడ్‌బ్యాక్ టైమ్‌లో తీసుకుందాం. ఒక సీజన్‌లో ఎన్ని ఎకరాలకు మీరు ప్రొడక్ట్‌ని ఇస్తారు అని అడిగి చూడండి ఒక ఫర్టిలైజర్ షాప్ దగ్గర వెళ్ళి. మినిమమ్ వాళ్ళు 500 నుంచి 1000 ఎకరాల వరకు 100% చెప్తారు. నేను కనుక్కున్నాను గూడా. కనుక్కొనే మీకు చెప్పడం జరుగుతుంది. మరి 100 ఎకరాలకే 29,000 అంటే 29,000 నుంచి అంటే మినిమమ్ 30,000 వరకు వస్తది. ఎందుకంటే మనం తగ్గించి చెప్తున్నా నేను. 30,000 పైనే వస్తది ఇన్‌కమ్. అంటే 30% ప్రాఫిట్ మనం తీసుకుంటున్నాం. ఎన్ని ప్రొడక్ట్ అమ్మితే? కేవలం 2 ప్రొడక్ట్స్. 2 ప్రొడక్ట్స్ పైనే. అది ఇంపార్టెంట్ బేసిక్ ప్రొడక్ట్స్. ఏంటివి? అగ్రి గ్రానువల్, అగ్రి 82. చూడండి, లెట్స్ కాలిక్యులేట్ ఫర్ 100 ఎకరాస్ కన్సిస్టెన్సీ బెనిఫిట్స్. మరి అంతటితోనే అయిపోయిందా బెనిఫిట్? లేదండి. మనకు సిఎన్సి ఆఫర్ కూడా ఉంది. సిఎన్సి ఆఫర్ కూడా ఉంది. మరి 100 ఎకరాలు మనకు సిఎన్సి ఆఫర్ కూడా వస్తది కదా! 4 నెలలు మనము ఈ ఈ ప్రొడక్ట్ గాని తీసుకున్నట్లయితే మనకు సిఎన్సి ఆఫర్ కూడా ఉంది. అచ్చా, ఒక ఎకరకు 1,050 రూపాయలు అవుతున్నాయి మనకు. ఒక ఎకరకు 1,050 రూపాయలు అయితే ఎన్ని పాయింట్లు వస్తున్నాయి? 33 పాయింట్లు వస్తున్నాయి. మరి 100 ఎకరాలకు ఎన్ని పాయింట్లు వస్తున్నాయి? 3,305 పీవీలు వస్తున్నాయి. ఓకేనా? మరి ఎన్ని కన్సిస్టెన్సీ అయితే చూడండి, 33 సిఎన్సీలు అయితే మనకు ఎన్ని 100 ఎకరాలకు కానీ మనం ప్రోడక్ట్ ఇప్పించినట్లయితే, మనం రిటైల్ బిజినెస్ చేసినా కానీ, లేదంటే ఒక ఫర్టిలైజర్ షాప్ అతడు షాప్‌లో పెట్టుకొని అమ్మినా కానీ, అతనికి ఎన్ని సిఎన్సీలు వస్తున్నాయి? ఇంతకుముందు వచ్చినటువంటి 30% ప్రాఫిట్ కాకుండా ఇది మరొక బెనిఫిట్. ఏంటి? సిఎన్సి కన్సిస్టెన్సీ బెనిఫిట్. 33 సిఎన్సి కన్సిస్టెన్సీ రావడం జరుగుతుంది ఫర్ మంత్. అర్థమవుతుందా? 4 నెలల తర్వాత అతనికి ఎన్ని బెనిఫిట్స్ వస్తాయి? 33 సిఎన్సి బెనిఫిట్స్ వస్తాయి. మరి ఒక కన్సిస్టెన్సీ ఈక్వల్ ఎంత? మనకు ఒక సిఎన్సి బెనిఫిట్ ఎంత వస్తది?
సిఎన్సి అంటే తెలుసు కదా, ప్రతి నెల 100 PV 100 PV 100 PV 2 తారీఖు నుంచి 14 తారీఖు లోపల కానీ మనము 100 PV తీసుకున్నట్లయితే మనకు 5వ నెల 2500 వస్తువులు ఫ్రీ వస్తాయి. మరి ఇక్కడ చూడండి, మీరు గమనిస్తున్నారా, 33 సిఎన్సీలు వస్తున్నాయి అతనికి. మనకు కానీ లేదంటే ఒక ఫర్టిలైజర్ షాప్ అతనికి కానీ. మరి 33 సిఎన్సీలకు ఎంత ఎంత బెనిఫిట్ వస్తుందండి? 33 ఇంటూ 2500 క్యాల్కులేషన్ చేయండి. 82,500 రూపాయలు. అంటే 82,500 ప్రీ ప్రొడక్ట్ ఓచర్ రావడం జరుగుతుంది. మరి ఆ 82,500 ప్రీ ప్రొడక్ట్ ఓచర్లో మళ్ళీ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్, మళ్ళీ అగ్రి 82 తీసుకోవచ్చు కదా? తీసుకోవచ్చా లేదా? ఆలోచించండి. అక్కడ మన మళ్ళీ వాటితో కూడా మనము మళ్ళీ రిటైల్ బిజినెస్ చేయొచ్చు. చూడండి, రిటైల్ బిజినెస్ చేయడం వల్ల మనకి ఇంతకుముందు బెనిఫిట్ రావడం జరిగింది. అంటే 152 రూపాయలు ఒక్క అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్, ఒక అగ్రి 82 దగ్గర 152 రూపాయలు వచ్చింది ఎంఆర్పి రేట్ మీద మనం తీసుకున్నట్లయితే. ఆ విధంగా బెనిఫిట్. అలాగే మనకు 82,500 వస్తువులు ఫ్రీ వస్తున్నాయి. మరి ఇలాంటి బెనిఫిట్ ఎక్కడైనా ఉందా? ఇంతవరకు మనకు తెలుసు, అందరికి, మీ అందరికీ తెలుసు, నేను తెలియదని చెప్పట్లేదు. కానీ ఒక్కసారి దీన్ని నెమరు వేసుకోండి. 2 ప్రొడక్ట్స్ వల్ల ఇంత బెనిఫిట్ ఉందా మనకి? మీరు పైన చూడండి, 30% ప్రాఫిట్, అది ఎక్స్ట్రా, అది సపరేట్. అది ఇప్పుడు వచ్చినటువంటి సిఎన్సి బెనిఫిట్ సపరేట్. ఇది వేరు, అది వేరు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, లెట్స్ క్యాల్కులేట్ ఫర్ 100 acres కన్సిస్టెన్సీ బెనిఫిట్స్. చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఒక 100 ఎకరాలకు మనం ఆర్డర్ ఇచ్చేసి 100 ఎకరాలకు కానీ మనము వాళ్ళకి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్ అగ్రి 82 ఇచ్చినట్లయితే 4 months కన్సిస్టెన్సీ ఆఫర్లో మనకు యాక్చువల్గా 82,500 ప్రీ ప్రొడక్ట్ ఓచర్ వస్తుంది. అలాగే చూడండి, లెట్స్ సి 4 months టోటల్ క్యాల్కులేషన్ చూడండి. జస్ట్ మంత్లీ అది వస్తే, మరి మొత్తం టోటల్ క్యాల్కులేషన్ చేసుకుంటే, మొత్తం అంటే ఇంతకుముందు వచ్చినటువంటి ఈ 30% ప్రాఫిట్ ఎంత ఉంది? 30,000 అనుకోండి. అలాగే ఈ సిఎన్సి బెనిఫిట్, ఈ రెండు కానీ క్యాల్కులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ టోటల్ టర్న్ ఓవర్ ఫర్ మంత్ 1,05,000 అవుతుంది. మరి 4 నెలలకు ఎంత అవుతుందండి? 100 ఎకరాలకు ఫర్ మంత్ ఎంత అవుతుంది? 1,05,000. మరి 4 నెలలు మనం సిఎన్సిలో ఉన్నట్లయితే ఎంత అవుతుంది? ఎంత బిజినెస్ జరుగుతుందంటే అక్కడ 4,20,000 బిజినెస్ జరుగుతుంది 4 నెలలకు కలిసి. మరి ఇక్కడ చూడండి, కింద రీటైల్ ప్రాఫిట్ ప్లస్ ప్రీ ప్రొడక్ట్ ప్లస్ క్యాష్ బ్యాక్ ప్లస్ కన్సిస్టెన్సీ ఓచర్. ఈ రీటైల్ ప్రాఫిట్, ప్రీ ప్రొడక్ట్, క్యాష్ బ్యాక్ 3 కలిపితే మనకు 30% బెనిఫిట్ రావడం జరిగింది. ఏంటది? 30% ప్రాఫిట్, 30,000. కన్ఫ్యూజ్ కావచ్చు ఇక్కడ. ఇక్కడ చూడండి, 30% ప్రాఫిట్ కనిపిస్తుందా? 3 కలిపితేనే 30,000, 30% ప్రాఫిట్. కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే. అలాగే మరి 4 నెలలు కన్సిస్టెన్సీ ఆఫర్ ఎంత వచ్చింది మనకు? 4 నెలలకు ఎంత అవుతుంది? అప్పుడు ఒక నెలకే మనకు 30,000 వస్తే మరి 4 నెలలకు ఎంత వస్తుంది? 1,20,000. ఒక నెలకు 30,000 కదా, 4 నెలలకు ఎంత అవుతుంది? 1,20,000. ఇది కాకుండా ప్లస్ 4 నెలల తర్వాత వచ్చేటటువంటి 5వ నెల వచ్చే సిఎన్సి ఆఫర్ ఎంత వస్తుంది మనకు? 82,500. ప్రతి నెలనేమో 30,000 రూపాయలు వచ్చినాయి. 4 నెలలకు కలిపితే 1,20,000. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. అలాగే సిఎన్సి ఆఫర్లో 82,500. టోటల్ ఎంత అయిందండి మనకు వచ్చిన బెనిఫిట్? 2,02,500 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. కేవలం 2 ప్రోడక్ట్లు, ఓన్లీ 100 acres. మీకు ఇంతకుముందు చెప్పాను నేను, మినిమం 500 నుంచి 1000 acres వరకు ఒక ఫర్టిలైజర్ షాప్ అతను ప్రోడక్ట్ ఇస్తాడు. మరి 100
ఎకరాలకే ఇంత ప్రాఫిట్ ఉంటే 100 ఎకరాలకి ఎంత ప్రాఫిట్ వచ్చింది? అతను ఖర్చు చేసింది ఎంత? 4,20,000. మరి అతనికి వచ్చిన బెనిఫిట్ ఎంత? 2,02,500 రూపాయలు. మినిమం 48 to 50% ప్రాఫిట్ వచ్చింది. అతనికి సగం రేట్కే వచ్చినట్లే కదా. ఇంకొకటి, ఈ ప్రోడక్ట్ మొత్తము 50%కి బెనిఫిట్ వచ్చినట్లే కదా. అతనికి 50% బెనిఫిట్ వచ్చినట్లే. ఇది కాకుండా చూడండి, ఈ విధంగా చెప్పండి, మీరు 100 ఎకరాస్కే ఇంత ప్రాఫిట్ తీసుకుంటే మరి ఒక 500 ఎకరాలకు మీరు ఈ రెండు ప్రోడక్ట్ ఇప్పించినా కానీ మీరు ఎంత బెనిఫిట్ తీసుకోవచ్చు అని చెప్పి గుర్తు చేయండి. అర్థమవుతుందా? ఎంత అవుతుంది అప్పుడు? 2 లక్షలు అంటే 10 లక్షల బెనిఫిట్ రావడం జరుగుతుంది. ఒక 500 ఎకరాలకు కానీ జస్ట్ అగ్రిహ్యూమ్ గ్రాన్యువల్ అగ్రి-82 మీరు సేల్ చేసినట్లయితే, ఎందుకంటే ఈ ప్రోడక్ట్ వండర్ఫుల్ గా పనిచేస్తాయి. ఒక్కసారి కానీ వాళ్ళు వాడినట్లయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. భూమిలో భూసారం పెరుగుతుంది, పంట దిగుబడి వస్తుంది, గింజ నాణ్యత రావడం జరుగుతుంది. మీరు ఒకసారి రైతుకు కానీ అలవాటు చేసినట్లయితే ఖచ్చితంగా 500 కాదు 1000 ఎకరాలకు కూడా మీరు ఇవ్వవచ్చు అని ఆ విధంగా గుర్తు చేయొచ్చు. లేదంటే మనమే వెళ్ళి కూడా రీటైల్ బిజినెస్ చేస్తూ కూడా ఈ ప్రాఫిట్ మనమే తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి, లెట్స్ క్యాల్కులేట్ యువర్ ప్రాఫిట్స్. చూడండి, మనము ఎప్పుడైనా సరే ఒక 100 మందికి చెప్పినప్పుడు అందులో 80% పీపుల్స్ నమ్మరు. ఎప్పుడైనా సరే చూడండి, మీరు 100 మంది రైతులకు చెప్పినా కానీ 80% పీపుల్ నమ్మరు. ఒక 20% మాత్రమే నమ్మడం జరుగుతుంది. మీ ఏరియాలో ఉన్నటువంటి, మీ చుట్టుపక్కల, అంటే మన విలేజ్ కాదు, మీ చుట్టుపక్కలలో ఉన్నటువంటి, మీ డిస్టిక్ లో ఉన్నటువంటి ఒక 30 అగ్రికల్చర్ షాపుల చుట్టూ మీరు వెళ్ళండి. మీ డిస్టిక్ లో ఉన్నటువంటి ఒక 30 ఫర్టిలైజర్ షాపులోకి మీరు వెళ్ళి ఈ ప్లాన్ చెప్పండి. 30 షాపులకు మీరు వెళ్ళి చెప్పినప్పుడు ఎంతమంది వింటారంటే కేవలం 6 మాత్రమే వింటారు. 24 మెంబర్స్ అసలు వినరు. 24 ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు ఇది పట్టించుకోరు. కానీ మినిమం ఒక 6 మాత్రం మీ మాట నమ్మే అవకాశం ఉంది. ఇంతకుముందు మనం చెప్పాము, ఒక ఫర్టిలైజర్ షాప్ అతనికి ఒక 100 ఎకరాలకు మనము సజెషన్ చేసినట్లయితే మనకు 30% ప్రాఫిట్ వస్తుంది. అలాగే సిఎన్సిని కన్వర్ట్ చేసుకుంటే 4 నెలల తర్వాత మనకు 2 లక్షల బెనిఫిట్ వస్తుంది. అర్థమవుతుందా? నేను జస్ట్ బేసిక్ మాత్రం చెప్పాను. దీంట్లో మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు పర్ఫార్మెన్స్ బోనస్, బిజినెస్ బిల్డింగ్ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఇవన్నీ నేను ఎక్కడ ఏం చెప్పలేదు. జస్ట్ ఏం చెప్పాను, క్యాష్ బ్యాక్, ప్రీ ప్రొడక్ట్, ఎంఆర్పి రేట్ పైన, అలాగే కన్సిస్టెన్సీ ఆఫర్ పైన మాత్రం చెప్తేనే 2 లక్షల బెనిఫిట్ వచ్చింది 100 ఎకరాలకి. మరి ఇవన్నీ తీసుకుంటే ట్రావెల్ ఫండ్, టీమ్ బిల్డింగ్ బోనస్, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్, డైరెక్టర్ బోనస్, కార్ ఫండ్, ఇవన్నీ కానీ తీసుకున్నట్లయితే ఎంత బెనిఫిట్ వస్తుందో మీరు ఆలోచించండి. నేను జస్ట్ బేసిక్ గా మాత్రమే చెప్పాను. ఇక్కడ మనం 30 షాపులకు వెళ్ళి చెప్పినా కానీ 6 షాపుల వాళ్ళు మాత్రమే నమ్ముతారు. ఆ 6 షాపుల వాళ్ళని మనము డైరెక్ట్ గా 6 లెగ్గులు వేసుకున్నాం అనుకోండి. అర్థమవుతుందా మీకు? ఆ 6 షాపుల వాళ్ళని డైరెక్ట్ లెగ్స్ 6 వేసుకున్నాం వేసుకుంటే మనకు ఒక్కొక్క లెగ్ నుంచి ఫర్ మంత్ 3,300 టీవీ రావడం జరుగుతుంది. ఒక 100 ఎకరాలకు వాళ్ళు జస్ట్ 2 ప్రోడక్ట్ ఇప్పించిన కానీ, 2 ప్రోడక్ట్ సేల్ చేసినా కానీ 3,300 టీవీ రావడం జరుగుతుంది. మరి 100 కాకుండా దీంతో పాటు మనకు హోమ్ నీడ్ ఉంది, ఇంకా వేరే ప్రొడక్ట్స్ ఉన్నాయి, పర్సనల్ కేర్ ఉంది, ఓరల్ కేర్ ఉంది. వాళ్ళతో పాటు ఈ 6 ఫర్టిలైజర్ షాప్ వాళ్ళ కింద మరో కొంతమందిని హోమ్ నీడ్ వాడే వాళ్ళని కానీ, హెల్త్ కేర్ వాళ్ళని కానీ, పర్సనల్ కేర్ వాళ్ళని కానీ మనం జాయిన్ చేసినట్లయితే మనం ఎంత బెనిఫిట్ తీసుకోవచ్చు.
చూడండి, కేవలం ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు జాయిన్ అయినా కానీ మనము ఫర్ మంత్ 48 నుంచి 50,000 వరకు తీసుకోవచ్చు. ఒక 100 ఎకరాలకు అగ్రిహ్యూమిక్ గ్రాన్యువల్, అగ్రి 82 రెండు ప్రోడక్ట్ మాత్రమే మనం సేల్ చేయించినా కానీ 30 మంది ఫర్టిలైజర్ షాప్ ఉన్న వాళ్ళని మనం వెతికి అందులో 30 మందికి ప్లాన్ చెప్తే 24 మంది నమ్మరు. ఒక 6 నమ్మినా కానీ నెలకు 50,000 ప్రాఫిట్ తీసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇంతకుముందు కన్సిస్టెన్సీ ఆఫర్ కాకుండా, ఇది ఇప్పుడు చెప్పేది కన్సిస్టెన్సీ ఆఫర్ కాకుండా ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే మనకు పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, బిజినెస్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది, హౌస్ ఫండ్ వస్తుంది. ఇంతకుముందు చెప్పిందేమో రిటైల్ బిజినెస్ చేస్తే, లేకపోతే ఒక ఫర్టిలైజర్ షాప్ అతనికి ఆ బెనిఫిట్ గురించి వివరిస్తే అతనికి వచ్చే బెనిఫిట్ గురించి చెప్పాము. అట్లాంటి పర్సన్ కానీ మన కింద మనం జాయిన్ చేసుకుంటే అతడు బిజినెస్ చేస్తుంటాడు. అతడు బిజినెస్ చేసినందుకు మనకు వచ్చేటటువంటి బెనిఫిట్ ఎంత అంటే 50,000 వరకు తీసుకోవచ్చు. అలాంటి పర్సన్స్ కానీ ఒక 6 వచ్చినట్లయితే 50,000 వరకు బెనిఫిట్ తీసుకోవచ్చు. మరి వీళ్ళు కాకుండా మరి వేరే ప్రోడక్ట్ వాడే వాళ్ళు మనకు పరిచయం అవుతారు. హోమ్ నీడ్ కానీ, హెల్త్ కేర్ కానీ, అలాంటి వాళ్ళని కూడా మనము వీళ్ళ కింద జాయిన్ చేస్తే ఒక్కొక్క లెగ్ నుంచి ఒక 6,000 పీవీలు వచ్చినాయి అనుకోండి, మన యొక్క ఇన్కమ్ ₹1,00,000 దాడుతుంది. ఈజీగా ₹1,00,000 దాడుతుంది. ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను అగ్రి ప్రోడక్ట్ పైన మాత్రం చెప్పాను. మీరు వేరే ప్రోడక్ట్ని తీసుకొని కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. కేవలం 2-3 ప్రోడక్ట్ని, మంచి ప్రోడక్ట్ని ఎన్నుకొని కొంతమందికి పరిచయం చేయడం వల్ల కూడా మనము 50,000 నుంచి ₹1,00,000 వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఓకేనా? ఈరోజు చెప్పినటువంటి సబ్జెక్టు మీ అందరికి కొంచెమైనా ఒక 30% అనే అర్థమైందని అనుకుంటాను. మరొకసారి ఈ స్లైడ్స్ చూపిస్తాను. నేను యాక్చువల్గా ఈరోజు నేను సంతానం ఈ జాగ్రత్తలతో సాఫల్యం అంటే ప్రెగ్నెన్సీ గురించి సబ్జెక్ట్ చెప్పాలనుకునేది. అది నెక్స్ట్ సాయంత్రం వీలుంటే తీసుకుంటాను. చూడండి, ఒకసారి ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ 2 అగ్రిహ్యూమిక్ గ్రాన్యువల్ ప్లస్ అగ్రి 82 ప్లేస్ లో వేరే ప్రోడక్ట్ కూడా మీరు తీసుకొని, నేను కేవలం ఇక్కడ 33 పీవీ పైనే మీకు సబ్జెక్ట్ చెప్పడం జరిగింది. వేరే ప్రోడక్ట్ ని ఎంటర్ చేసి కూడా మీరు సబ్జెక్ట్ చెప్పవచ్చు. సందర్భం బట్టి ప్లాన్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి. తీసుకొని ఒకసారి క్యాలిక్యులేషన్ స్టడీ చేయండి. నేను చెప్పేది మీకు అర్థం కాకపోయినా ఈ యొక్క స్లైడ్ చూసి అయినా మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పేది మీకు అర్థం కాకపోవచ్చు. ఇక్కడ మీకు క్లారిటీ నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఇబ్రాహిం సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఈరోజు సబ్జెక్ట్ చెప్పినటువంటి ఆల్ గ్రేట్ లీడర్స్ కి థ్యాంక్ యూ సో మచ్. జాలవతి భాస్కర్ మేడం గారికి, అలాగే రత్నకుమార్ మేడంకు థ్యాంక్ యూ సో మచ్. ఫీడ్బ్యాక్ టైం అంటే టైం 6:05 అవుతుంది. అందరూ షార్ట్ కట్ లో మీకు అర్థమైనటువంటి సబ్జెక్టు పైన ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇబ్రాహిం సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సేమ్ బిజీ గురించి చెన్నకేశవ్ సార్, గ్రాడ్యుయేట్ గురించి శీర్ష మేడము, డైలీ అఫర్మేషన్ నిర్మలా మేడము, ఛాంపియన్ అనుష మేడము, అదేవిధంగా జాలవతి మేడము రైస్ బాండ్ ఆయిల్ గురించి, డిజిటాలిటీ గురించి, వర్క్ కి నెట్వర్క్ తేడా అనేది చాలా క్లియర్ గా చెప్పినారు సార్. అదేవిధంగా రత్నకుమారి స్పిరులినా గురించి బాగా చెప్పారు. అదేవిధంగా మీరు చెన్నకేశవ్ సార్ మీరు చెప్పిన సబ్జెక్ట్ ఈ రోజు అగ్రి 82 అగ్రి హ్యూమిక్ గ్రానెల్స్ గురించి చాలా అర్థమయ్యేటట్టు చెప్పారు. ఇందులో క్యాష్ బ్యాక్, క్యాష్ డిస్కౌంట్, కన్సల్టెన్సీ
బోనస్, అదే విధంగా 9 రకాల ఆదాయాల గురించి చెప్పారు. రిటైల్ బోనస్, పనితీరు బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్, ట్రావెలింగ్ ఫండ్, కార్ ఫండ్, గృహ నిధి, ఎలైట్ క్లబ్ బోనస్, ఈ రకంగా చాలా చెప్పుకుంటూ పోయారు. ఈ రోజు మీరు చెప్పినటువంటి సబ్జెక్ట్ మొత్తం నేను పాయింట్ టు పాయింట్ పెన్ తోటి రాసుకోవడం జరిగింది సార్. ఇలాంటి అవకాశాలు, ఇలాంటి రోజు ఏదో ఒక సబ్జెక్ట్ గురించి చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఈ జూమ్ మీటింగ్ లో ప్రతి ఒక్కరు పాయింట్ టు పాయింట్ రాసుకుంటేనే మనం నేర్చుకోగలుగుతాం. ఖచ్చితంగా మనం అనుకున్న గోల్ సాధించగలం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జ్యోతి రవి మేడం, అన్ముడి చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మా ఆఫ్లైనర్ వచ్చేసి జలావత్ మేడం, మా మెంటర్స్ వచ్చేసి నరసింహ, శిరీష మేడం. సార్ అయితే జలావత్ మేడం రైస్ బ్రాన్ ఆయిల్ గురించి, జీటా ప్రీమియం స్పెషాలిటీ గురించి చాలా బాగా చెప్పింది మేడం. సార్ వాటిని వాడడం వల్ల ఎన్ని రకాల బెనిఫిట్స్ అనేసి చాలా వివరంగా చక్కగా చెప్పింది సార్. అయితే రత్నకుమారి మేడం కూడా స్పెర్లినా గురించి కూడా చాలా చక్కగా వివరించింది సార్. నాకు చాలా బాగా అర్థమైంది స్పెర్లినా వాడడం వల్ల కూడా ఎన్ని రకాల బెనిఫిట్స్ అని. ఇంకా ఇబ్రాహీం సార్ కూడా ఫుడ్ ప్యాచర్ గురించి చాలా బాగా చెప్పారు సార్. మీరు వచ్చేసి చెన్నకేశ్వర సార్, మీరు వచ్చేసి ఎప్పుడు చెప్పినా చాలా ఎక్సలెంట్ గా సూపర్ గా చెప్తారు సార్. అగ్రికల్చర్ గురించి ఈరోజు ప్రతి పాయింట్ అర్థమయ్యే రీతిలో చాలా బాగా చెప్పారు సార్. అగ్రి ఓమిక్ర్ గురించి, అగ్రి గ్రాన్యువల్స్, అగ్రి 82 ఏ విధంగా వాడిపియాలి, ఎలా వాడిపియాలి, ఫర్టిలైజర్ షాప్స్ కలిసి వాళ్ళకు ప్లానింగ్ చెప్పి, ఈ విధంగా 30 షాపులకు చెప్తే 6 మంది అయినా కనెక్ట్ అవుతారు అని మాకు చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. కవిత మేడం, అన్మ్యూట్ చేసుకోండి. శ్రీబ్రజీ, గుడ్ మార్నింగ్ వెస్టే సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ మై లీడర్స్ సార్. ఈరోజు సెషన్ చాలా ఎక్సలెంట్ సార్. మీరు చెప్పింది అయితే సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే జల్లావతి మేడం రైస్ బ్రాన్ గురించి చెప్పారు సార్. అది మెయిన్ మన ప్రాబ్లం ఇబ్బంది పడేది మెయిన్ ఆయిల్ సార్. మనం తినే ఆయిల్ గురించి ఈ రోజు బాగా కనెక్ట్ అయింది సార్ మాకు. అలాగే రత్నకుమారి మేడం స్పిరులినా గురించి చెప్పింది సార్. ఆ స్పిరులినా కూడా చాలా బాగుంది సార్, నేను వాడుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఇలాంటి అవకాశం పరిచయం చేసిన మా అప్లైనర్స్ అందరికి, మా మెంటర్స్ కి థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం థ్యాంక్ యూ సార్. నాకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రామారావు సార్, అన్మ్యూట్ చేసుకోండి. శ్రీబ్రిజీ, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సో ఎక్సలెంట్ సెషన్ సార్. ఈ రోజు జలావతి మేడం గారు అయితే చాలా క్లియర్ గా సబ్జెక్ట్ వచ్చి చాలా క్లియర్ గా ఉంది, బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు మేడం గారు. సో ఎక్సలెంట్. స్పైసీ టీ అండ్ రైస్ బ్రాన్ ఆయిల్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు. అదేవిధంగా జాబ్ అండ్ నెట్వర్క్, ఈ రెండింటికి మధ్య పోలికి చాలా బాగా చెప్పారు. సో జాబ్ లో ఏముండదు, ఒకరి కింద పని చేస్తాము, కానీ నెట్వర్క్ లో అయితే మనం సొంతగా పని చేసుకోవచ్చు. ఇంకొక పాయింట్ చాలా బాగా నచ్చింది సార్. నెగిటివ్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాము, దాన్ని అది కొంచెం గమనించుకొని వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మనం ఏం చేయాలో అది చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు అని చెప్పారు. సో అదేవిధంగా రత్నకుమారి మేడం స్పిరులినా గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇబ్రహీం గారు కూడా డిటాక్స్ టచ్ గురించి చెప్పారు. అదేవిధంగా మీరు కొత్తగా ఒక మంచి ప్లాన్ అయితే ఇచ్చారు సార్ మాకు. ఏంటంటే ఈరోజు బిజినెస్ అనేది ఎలా చేయాలి, ఎవరికి ఎట్లా చెప్పాలని దాని గురించి మంచి క్లారిటీ ఇచ్చారు. జస్ట్ 2 ప్రొడక్ట్లతోటే మనం మంచి బిజినెస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఎక్సలెంట్ సార్ ఇది బిజినెస్ ప్లాన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. తీసుకోండి సరే అండి మేడం. శిరీష మేడం, మీకు అన్మిట్ ఇచ్చాను. శ్రీవిజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇవాళ సెషన్ చాలా ఎక్సలెంట్ జరిగింది సార్. సూపర్ గా జరిగింది.
అందరూ జలవతి మేడం గాని, తర్వాత ఇబ్రహీం సారు, మా అప్లైనర్ వచ్చేసి రత్నకుమార్ మేడం గాని, మీరు గాని చాలా వివరంగా ప్రతి సబ్జెక్టు ఎవరైతే ఏది ఎంచుకున్నారో అది చాలా క్లియర్‌గా అర్థమయ్యేటట్టుగా సూపర్బ్‌గా చెప్పారు సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఇంకా థాంక్ అన్నమా మేడం అన్మ్యూట్ చేస్తున్నాం. అన్నమా మేడం మీకు అన్మ్యూట్ ఇచ్చాను. మీకు అన్మ్యూట్ ఇచ్చాను. కంటిన్యూ మేడం. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వాయిస్ వస్తలేదు సార్. మేడం చెప్పిన సార్ మాట్లాడండి. మేడం చెప్పిన రైస్ వాన్ ఆయిల్ గురించి కానీ జీటా చాపత్తా గురించి కానీ చాలా అర్థమైంది సార్. చాలా చక్కగా చెప్పింది. అలాగే ఇంకో మేడం కూడా స్ప్రిల్లీనా గురించి చెప్పింది సార్. మంచిగా అర్థమైంది. స్ప్రిల్లీనా వాడుకుంటున్నాను. ఇన్ని రోజులు నాకు కొంచెం నిద్ర పట్టకపోయేది సార్. నేను అది వాడుకున్నాక మంచిగా చక్కగా నిద్రపోతున్నాను సార్. మంచి ప్రొడక్ట్ అది సార్. మళ్ళా ఇంకోసారి కూడా జీటా అది అది చెప్పాడు సార్. ఫుడ్ ప్యాచెస్ గురించి చాలా చక్కగా అర్థమైంది. నువ్వు కూడా అగ్ని గ్యాన్వల్స్ అగ్ని 82 అని చెప్పావు సార్. ఆడాను సార్. నేను అది ఇంట్లో సబ్జెక్టు వింటున్నాను. నేను వాడాను. ఇప్పుడు 4 ఎకరాల పొలానికి వాడుతున్నాను సార్. నిన్న చేశాను కూడా సార్. నాకు మంచిగా అర్థమైంది సార్. నేను మంచిగా బిజినెస్ చేసుకోవాలని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నీకు ఆ అవకాశం ఇచ్చినాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెన్నకేశ్వర్ సార్. గుడ్ మార్నింగ్. వాయిస్ క్లియరా? క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు సెషన్ సూపర్ సార్. ఎక్సలెంట్. 055 బ్రాండ్ నుంచి జలావతి మేడం, రత్నకుమారి మేడం చాలా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రొడక్ట్ గురించి. మంచి కాబోయే గ్రేట్ మంచి లీడర్స్ తయారు కావడం జరుగుతుంది వాళ్ళు, జలావతి మేడం గాని అండ్ రత్నకుమారి గారు. ఇంతకుముందు అంటే ఏమో కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ లైన్లకు వచ్చేసి మంచి ఫీడ్బ్యాక్ మంచి సబ్జెక్ట్ ఇస్తుంది. థ్యాంక్ యూ ఆల్ 055 బ్రాండ్ ఇంకా గ్రేట్ లీడర్స్ కావాలి. అదేవిధంగా ఫుడ్ ప్యాచ్ గురించి చెప్పిన ఇబ్రాహిం సార్ ప్రతిరోజు ఏ విధంగా ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి చెప్పడానికి రెడీగా ఉంటాడు ఇబ్రాహిం సార్. నాకు ఆయన చూసి చాలా ఉత్సాహం అనిపిస్తుంది. చాలా గ్రేట్ సార్. ఇంకా మీరు చాలా మందికి రోల్ మోడల్ అట్లే ఉండాలి. ఎక్సలెంట్. చిన్నకృష్ణ సార్ ఇలా మీరు చెప్పిన సబ్జెక్ట్ ఎక్సలెంట్ అండి. అగ్రికల్చర్ గురించి నాకు ఎంత చెప్పినా అది తక్కువే అనిపిస్తుంది. కానీ సముద్రం ఆ బిజినెస్, ఎందుకంటే అగ్రికల్చర్ బిజినెస్ ఎవరైతే కరెక్ట్ పట్టుకుంటారో విత్ ఇన్ 3 months లో స్టార్ డైరెక్టర్ కావడానికి అవకాశం ఉంటుంది. యాజ్ ఒక డైరెక్టర్ ఓన్లీ 4 నెలల్లో స్టార్ డైరెక్టర్ అయిపోతారు అగ్రికల్చర్ ని పట్టుకుంటే. ఎందుకంటే సార్ చెప్పిన ప్లానింగ్ షాప్స్ 30 షాపులకి 30 ఎకరాలకు ఇప్పిస్తే ఎంత బిజినెస్ వస్తుంది అనేది కరెక్ట్ క్లారిటీ చేసి చెప్పారు. ఎంత మినిమం బిజినెస్ ఎంత 1 ఎకరాకు జస్ట్ ఓన్ ఒక యూమిక్ ప్లస్ అగ్రి 82 ఎవరైనా తీసుకుంటారు. దానికి చాలా డిమాండ్ ఉంది మన ప్రొడక్ట్ కి. అగ్రి 82 ఫస్ట్ టైం స్ప్రే చేయాలి కాబట్టి చాలా డిమాండ్ ఉంటుంది. సో సార్ చెప్పిన ప్లానింగ్ ఆచరిస్తే కంపల్సరీ మీకున్న టార్గెట్ ఏమైతుందో అది కంపల్సరీ రీచ్ అవుతారు. సో ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్, డైరెక్టర్, ప్రతి ఒక్క లీడర్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా అగ్రి దాని మీద కంపల్సరీ. ఎందుకంటే ఈ 5 నెలలే మనకు సీజన్ ఉంటుంది కాబట్టి దీని మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయాలని కోరుతున్నాను. చాలా మంచి ప్లానింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ చెన్నకేశ్వర్ సార్. థ్యాంక్ యూ చెన్నకేశ్వర్ సార్. ఎక్కడ మీరు టవర్ లేదా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సంతోషం మేడం. చేసుకున్నాం. సంతోషం మేడం మీకు అన్మ్యూట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. మన
జలవతి మేడం చెప్పిన రైస్ బ్రాండ్ ఆయిల్ గురించి మంచిగా వివరించారు సార్. మన రైస్ బ్రాండ్ ఆయిల్ వాడితే మనకు ఏం ఆరోగ్యం వస్తుంది, మనం వాడితే వచ్చిన బెనిఫిట్ ఏందని మంచిగా వివరించారు సార్. దాంతో పాటు అట్నే మన జిటా టీ శాపత టీ పొడి వాడితే మనకు వచ్చే ఆరోగ్యం ఏంది, మనకు వచ్చే బెనిఫిట్ ఏందని చెప్పింది సార్. మంచిగా ఉంది అది. తర్వాత ఇంకొక మేడం స్పెల్లినా గురించి, స్పెల్లినా వాడితే మనకు వచ్చే ఆరోగ్యం ఏంది అన్నది అదొకటి మంచిగా వివరించింది సార్. మంచిగా అర్థమైంది, నేను వాడుతున్నా సార్ అది. తర్వాత మీరు చెన్నకేశ్వర్ సార్ అగ్రి గ్యాన్యువల్స్, అగ్రి 82 రెండు ప్రోడక్ట్ వాడితే మనకు వచ్చే బెనిఫిట్ ఏంది, మనకు వచ్చే ఆదాయం ఏంది, ఎంత బిజినెస్ వస్తుందని మంచిగా వివరించింది సార్. దాంతో పాటు ఇబ్రాహిం సార్ జిటా ఫుడ్ ప్యాచ్ గురించి, ఫుడ్ ప్యాచ్ వాడితే మన బాడీలో ఉన్న చెడిని మొత్తం తీసేస్తుంది మంచిగా వివరించింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి. పద్మ అండ్ కృష్ణ సార్. విజయ్ గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పిన అగ్రి గురించి కానీ గురించి కానీ గ్రాన్యువల్స్ కానీ సూపర్ చెప్పారు సార్. జలవతి మేడం కూడా రైస్ బ్రాండ్ ఆయిల్, టీ పొడి గురించి, నెట్వర్క్ గురించి, జాబు నెట్వర్క్ దాని గురించి సూపర్ చెప్పింది మేడం. రత్నకుమార్ స్పెల్లిన గురించి బాగా చెప్పింది సార్. ఇబ్రాహిం సార్ ఫుడ్ ప్యాచర్ గురించి సూపర్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. శిరీష మేడం అన్మ్యూట్ చేసుకోమా. శ్రీమృజి గుడ్ మార్నింగ్ వెస్టేజన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు జాలవతి మేడం చాలా బాగా చెప్పింది సార్. ఏదంటే మనం సెలెక్ట్ చేయాల్సింది చేయట్లేదు, మనం వాడే ఆయిల్ వల్లనే మన ఆరోగ్యం ఆధారపడి ఉందని అందరం గుర్తించుకోవాలి. ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తినే ఫుడ్ బాగుండాలి. అదే విధంగా మన టీ పౌడరు బయట టీ తాగడం వల్ల ఆకలి కాకుండా ఉంటుంది, కానీ మన టీ పౌడర్ వలన ఇందులో ఆకలి బాగా అవుతుంది అనేది చాలా నిజం సార్, సత్యం కూడా. అదే విధంగా మేడం జాబ్ కు నెట్వర్క్ కి ఇదొక్క పాయింట్ మనందరం చాలా గుర్తించుకోవాల్సిన పాయింట్ లీడర్స్. ఎందుకంటే ఇక్కడ నెట్వర్క్ ఇంతవరకు జాబు మన భారతదేశం వెనుకబడడానికి కాదు, మనం కూడా వెనుకబడనే అటెండర్ పోస్ట్ అయినా సరే గానీ అక్కడ ఆసక్తి చూపిస్తున్నాము. ఇక్కడ నెట్వర్క్ పెంచే దాని దగ్గర ఆసక్తి చూపిస్తే మన జీవితాన్ని మార్చుకోవచ్చు. అదే విధంగా సార్ రత్నకుమారి మేడం, ఇబ్రాహిం సార్ మన సప్లిమెంట్స్ గురించి చెప్పిండ్రు. ఇవి వాడుకుంటే ఖచ్చితంగా మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మీరు చెప్పింది 2 ప్రొడక్ట్స్ అంటే మనం ఇప్పుడు ఈ సీజన్ లో వీటిని పైన కాంట్రాక్ట్ చూపిస్తే మన బిజినెస్ డెవలప్ కానికి కొంచెం కొత్త ప్లాన్ చెప్పిండ్రు సార్. దీన్ని గనక మనం ఆచరిస్తే కొంచెం ఎక్కువ ఈ బిజినెస్ ని పెంచుకోవడానికి ఆసక్తి ఉంటుంది. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. రాఘవయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్టేజ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు స్టేషన్ మంచి పరుపులు ఇచ్చారు సార్. శనకేశవులు గురించి అంటేనే మంచి కొటేషన్ ఇచ్చి మంచి లీడర్కి అలా మైండ్ మరిపిస్తుంటారు. మీరు చెప్పిన అగ్రికల్చర్ గురించి అగ్రి 82 గ్రాన్యువల్స్ గురిలో మంచి రిజల్ట్ ఉంటాయని ఇద్దరు వార్డులో చెప్పారు సార్. నాకు ఎట్ట బిజినెస్ చేస్తే ఎన్ని ప్యూలు వస్తాయి, ఎట్ట బిజినెస్ చేయాలి మంచి క్లారిటీ చెప్పారు సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. బీచ్పల్లి సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీ బిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. మాది అది 82 అగ్రికల్చర్ గురించి బాగా చెప్పినారు సార్. అది కొంచెం చిన్న డౌట్ ఉంది సార్. 1 ఎకరాకి 82 పైన స్ప్రేకి ఎంత వాడాలి సార్? 1 ఎకరాకి పైన స్ప్రేకి 100 ml వాడాలా 200 ml వాడాలా సార్?
82 సార్. ఒక ఎకరాకి 150 200 ml వాడండి. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే. ఒక ఎకరాకు 150 నుంచి 200 ml వాడుకోవచ్చు. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. పుల్లయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ మళ్ళీ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నాకు అగ్రి 82 1 ఎకరాకి అయితే 200 అడుగుకైతే 200 ml వాడుకోవచ్చు. స్ప్రే అయితే మాత్రం ఒక పంపుకు 7 ml వేయండి. ఒక పంపుకు 7 ml వేసి స్ప్రే చేయండి. అడుగున వేయాలంటే మాత్రం 200 ml వేయచ్చు, నో ప్రాబ్లం. బట్ స్ప్రే మాత్రం 7 ml మాత్రమే. నేను ఆండ్రైజ్ చేయడానికి కారణం ఏంటి సార్ అంటే, రేపు అంటే 13 తారీఖు మనకు లీడర్స్ మీటింగ్ ఉంది. 12% పైన లీడర్స్ మీటింగ్ ఉంది కదా. ఆల్రెడీ పోస్టర్ అన్ని గ్రూపుల్లో వచ్చింది, అందరు చూసిరు. సో కొంతమంది లీడర్స్ ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేశారు. 150 రూపాయల టికెట్ ప్లస్ మాల్ దగ్గర మాల్ కొంచెం దూరంలో మెయిన్ రోడ్ ఎమ్మటే ఉంటుంది. ఒక రిసార్ట్స్, అది మంచి చాలా బాగుంటుంది. రిసార్ట్స్ టైప్ లో చాలా బాగుంటుంది. అందులో మన గురువు గారు మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది, లీడర్స్ మీటింగ్. ఎందుకంటే లీడర్స్ మీటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది బూట్ క్యాంపు. మన 10 బూట్ క్యాంపులు ఆల్రెడీ అయిపోయింది. 11 బూట్ క్యాంప్ ఇప్పుడు నడుస్తుంది. ఈ బూట్ క్యాంపులలో ఏమేమి సబ్జెక్ట్ వచ్చిందో రేపు అక్కడ అదే సబ్జెక్ట్ రావడం జరుగుతుంది. అంతకు మించి సబ్జెక్ట్ ఉంటుంది కానీ తక్కువ మాత్రం అస్సలు ఉండదు. సో ఒక లీడర్కి ట్రైనింగ్ లేకపోతే లీడర్ కాలేదండి. ఎవరైనా కానీ ఎంత గొప్ప నాలెడ్జ్ ఉన్నా, స్వతహాగా మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, మీటింగ్ అటెండ్ కాకపోతే లీడర్ గా సక్సెస్ కాలేము, లీడర్ గా ప్రూవే కాలేము. మనం పక్క చెప్తున్నా. కాబట్టి దయచేసి ఆ లీడర్స్ మీటింగ్ కి మీరు ఎంత దూరంలో ఉన్నారు అది సంబంధం కాదు. నాకు ఎంత నాలెడ్జ్ వస్తుంది, నేను ఎంత నేర్చుకుంటున్నా, నేను డిసెంబర్ వరకు నా గోల్ నేను రీచ్ కావాలి అనే తపన ఎంత మందికి ఉందో వాళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లో టికెట్ బుక్ చేసుకోగలరని కోరుతున్నాను. ఇది ఏంటంటే రిక్వెస్ట్ కాదు, ఆర్డర్ అనుకోండి. ఎందుకంటే లైఫ్ మన జీవితాన్ని మార్చుకోవడానికి వెస్టేజ్కి వచ్చినా కానీ టైం పాస్కి ఎవరు రాలనుకుంటున్నాను. నాకు తెలిసి అందరం డబ్బుల కోసమే వచ్చిన వెస్టేజ్కి. మనందరం ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్, ఏదో ఒక కష్టంలో ఉన్నాం కాబట్టి వెస్టేజ్లో ఆ కష్టాల నుంచి కడాల నుంచి బయట పడాలనే వచ్చినాం. కాబట్టి కంపల్సరీ లీడర్స్ మీటింగ్కి ఎట్టి పరిస్థితుల్లో 12% అబౌవ్ ఎట్టి పరిస్థితుల్లో బుక్ చేసుకోవాలి, రావాలి. మనం ఎంతమంది వస్తే సబ్జెక్ట్ అంత బాగా వస్తుంది. ఎందుకంటే మన గురువుగారికి మనం వస్తేనే వాళ్ళకి మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా చెప్పాలి తప్పన ఉంటుంది వాళ్ళకు. కాబట్టి మనం రాకుండా మాకు సక్సెస్ కావాలి మీరు చెప్పండి అంటే మాత్రం ఏ గురువు చెప్పాడు. ఇది మాత్రం వాస్తవం చెప్తున్నా. సో వాళ్ళు చెప్పిన మాట మనం వింటే మనకు వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. సో థ్యాంక్ యూ లీడర్స్. అందరు కంపల్సరీ టికెట్ బుక్ చేసుకోగలని కోరుతున్నాను. మీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మీ అండర్లో 12% వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళది మీది టికెట్ మీరే బుక్ చేసుకోండి. సిల్వర్ డైరెక్టర్లు మీ అందరూ ఎంతమంది డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళతో గ్యాదర్ చేసుకొని వాళ్ళ టికెట్లు మీ టికెట్లు అన్ని కలిపైనా బుక్ చేయండి. గోల్డ్ డైరెక్టర్స్ అండ్ స్టార్ డైరెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. మీరు అందరు మీ అండర్లో ఎంతమంది ఉన్నా అనే టికెట్ తొందరగా బుక్ చేసుకోగలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. చెన్నకేశ్వర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్. థ్యాంక్ యూ సార్. అర్థమైంది కదా లీడర్స్? అందరు కూడా లీడర్స్ ట్రైనింగ్కి తప్పకుండా రావాలి. ఎందుకంటే అక్కడికి రావడం వల్ల మనం చాలా సబ్జెక్టు తెలుసుకోవచ్చు. మన గ్రేట్ లీడర్స్ అందరు అక్కడికి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మీటింగ్కి రావడం వల్ల మన యొక్క మైండ్ సెట్ మార్చుకోవచ్చు. అలాగే మనకు కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే టాకింగ్ పవర్, సబ్జెక్ట్ నాలెడ్జ్ అవన్నీ కూడా మనకు మీటింగ్ ద్వారానే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ ఈ 12% అబోవ్ ఉన్నటువంటి ప్రతి లీడర్ కూడా లీడర్స్ ట్రైనింగ్కి రావాలని రిక్వెస్ట్ అండ్ ఆర్డర్ కూడా అని సార్ చెప్పడం జరిగింది. వస్తేనంటే మన లైఫ్ మనమే మార్చుకోవచ్చు. ఇది ఆర్డర్గా ఫీల్ అవ్వకండి. మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి మనం రావాలని ఇంట్రెస్ట్తో రండి. ఏదో బలవంతంతో కాదు, ఇంట్రెస్ట్తో వస్తే అక్కడ ఉన్నటువంటి సబ్జెక్టు చెప్పినటువంటి సబ్జెక్ట్ కూడా మన మైండ్లోకి రావడం జరుగుతుంది. మనం సక్సెస్ అవుతాం. ఏదైనా సరే ఇంట్రెస్ట్ లేకుండా చేస్తే మనం సక్సెస్ కాలేం కూడా. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, చేసే పని అనేది మనం ఏ పని చేసినా కానీ ఇష్టంతో చేయాలి. ఎవరో అప్లైన్ కోసమో లేకపోతే డౌన్లైన్ కోసమో ఎవరి కోసమో చేస్తే మనం సక్సెస్ కాలేం. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. నాగేందర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. Good morning, West Asians. Good morning, all leaders.
మీరు అగ్రి గురించి చాలా బాగా వివరించారు సార్. బిజినెస్ ఎట్లా ఈజీగా చేయొచ్చు అనేది. కానీ మీరు ఉంటే ఆ సెషనే వేరుంటది సార్. కొద్దిగా ఎక్కువ రావాలి మీరు. మీరుంటే అది జోష్ వస్తదనమాట ఎక్కువ మందికి. సార్ ఇంకొకటి జలవతి మేడం గాని, నూనె, టీ పొడి, తర్వాత మన రత్నకుమారి మేడం, స్ప్రెలూనా, ఇంకో సారు మొత్తానికైతే ఈరోజైతే సూపర్ సెషన్ సార్. చాలా బాగుంది. ఎందుకు పుల్లయ్య సార్ చెప్పింది కూడా కరెక్టే. ఎందుకంటే మోర్ మీటింగ్స్ ఉంటే ఖచ్చితంగా లీడర్స్ ఎంతమంది దగ్గర లీడర్స్ చెప్పింది వింటూ రాసుకుంటూ మనం హోంవర్క్ చేసుకుంటే ఖచ్చితంగా ఎన్ని ఎక్కువ ట్రైనింగ్ మీటింగ్ పోతే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. పుల్లయ్య సార్ చెప్పింది కూడా సూపర్ సూపర్. ఖచ్చితంగా మేము కూడా 13th కంపల్సరీ వస్తాం మేము మా లైఫ్ లైన్. థ్యాంక్ యూ సార్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీరు కొద్దిగా ఎక్కువ రండి సార్ జూమ్ లో ప్లీజ్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా. ఎందుకంటే లీడర్స్ ఎక్కువ కాబట్టి అవకాశం రావడం లేదు. ఎందుకంటే ఎక్కువ మంది లీడర్స్ రోజు రోజు తయారవుతున్నారు కాబట్టి మన ఛాంపియన్ టీమ్ లో ఉన్నా కూడా రావాలి సార్. మీరు ఉంటే ఏంటంటే మీ వాయిస్ వినడానికి మీ సబ్జెక్టు నాలెడ్జ్ ఎట్లుంటుంది అంటే ఆ బుక్ నేను ఒక నోట్బుక్ రాసుకుని ఇట్లా నాకు తెలిసి మీరు చెప్పిన నాలెడ్జ్ అట్లా చెప్తుంటే అట్లా రాసుకుంటూ పెట్టాను నేను. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జంపాన సార్ అనుమతి చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ సబ్జెక్ట్ బాగా చెప్పారు సార్. రైస్ బ్రాన్ ఆయిల్ గురించి జలవతి మేడం గారు మంచిగా చెప్పారు సార్. నాకు బాగా అర్థమైంది మేడం. ఇంకో మేడం రక్తకుమారి మేడం శ్రీలీన గురించి బాగా చెప్పారు సార్. ఆ సబ్జెక్ట్ చెప్పిన వాళ్ళు బాగా అందరూ ఆమెను మెచ్చుకున్నారు సార్. బాగుంది సబ్జెక్టు. అటువంటి సబ్జెక్టులు ఇంకా ఎక్కువ చెప్పాలని ఇంకా కోరుకుంటున్నాను సార్ నేను. ఇంకోటి సార్ అగ్రి హోమీ గ్రాన్యువల్స్ అగ్రి 82 గురించి చెప్పారు సార్. కలపడానికి ఇప్పుడు 200 ఎమ్మెల్యేలు కలపాలా సార్? ఒక ఎకరాకి 200 ఎమ్మెల్యేలు. ఎస్ 150 నుంచి 200 ఎంఎల్ వరకు కలుపుకోవచ్చు. మనం డిఏపితో పాటు ఒక అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్ కానీ యాక్చువల్గా అయితే ఇప్పుడు ప్రస్తుతము ఒక ఎకరాకి 2 అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్ కలుపుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. లేదు కొంతమంది అంత స్తోమత లేదు మాకు అనుకుంటే మినిమం ఒక అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్ 100 ml అగ్రి 82 వాళ్ళు ఎకరాకి ఎంత డిఏపి వాడతారో ఆ డిఏపిలో మిక్స్ చేసి చల్లమని చెప్పండి. ఓకే సార్, చెప్పాను సార్. నేను ఇదివరకే చెప్పాను. దాంట్లో పాటు ఇంకోటి సార్ అగ్రి ప్రొటెక్ట్ కలపాలా సార్? అగ్రి ప్రొటెక్ట్ అన్ని తెగులు పోతాయి సార్. మెయిన్ పాయింట్ అదే సార్. ఫస్ట్ ప్రొటెక్ట్ అగ్రి ప్రొటెక్ట్ అనేది శిలీంధ్రం తెగులు ఏ తెగులు ఉన్నా గానీ అగ్రి ప్రొటెక్ట్ మనం అడ్వాన్స్ వాడుకోవడం వల్ల శిలీంధ్రం తెగులు రాకుండా చేస్తది. అవును సార్. ఓకేనా? దాని భూమిలో ఏమున్నా విషపురుగు ఉన్నా ఏమున్నా తెగులు అనేది మొత్తం పోతా సార్. అది మెయిన్ పాయింట్ అది సార్. ఫస్ట్ నేను రైతులకు అగ్రి గ్రాన్యువల్స్, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి 82 ఈ 3 రేపు నాటరాజు అడిగిపోయిన కలిపి చల్లవని చెప్పిన సార్ నేను. సూపర్ సార్, ఎక్సలెంట్. నేను బాగానే కష్టపడతాను. ఇప్పుడు ఎరుప తోటలకు పత్తి చేట్లకు వాళ్ళు అడిగిపోయింది వేస్తారు కదా సార్. అడిగిపోయిన కలపని చెప్పిన సార్. అంటే వాళ్ళు సాలు కొట్టి అడిగిపోయి వస్తారట. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే చెప్పండి. అట్లాగే తొందరగా సక్సెస్ కావాలి, ముందుకు వెళ్ళాలి. రైతులకు అందరికీ ఇదే విధంగా చెప్పండి. మీరు నేర్చుకున్నది కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. టైం లేదు మనకు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రేమ్చంద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు చాలా మంది లీడర్స్ మాట్లాడారు. చాలా సర్టిఫికెట్స్ కానీ అట్లాగే బిజినెస్ కూడా మీరు చెప్పినట్టే ఏరియాని బట్టి మన స్ట్రక్చర్ అనేది మార్చుకోగలగాలి. కొన్ని ఏరియాస్ లో రైతులు అంటే వినరు, వాళ్ళు ఎక్కువ నమ్మేది షాప్ వాళ్ళనే. సో అట్లా కూడా వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు మనకి. కాకపోతే ఏంటంటే ఇవి
యాజ్ జూమ్ లో ఎవరు చెప్పరు తొందరగా. ఏదైనా అప్లైనర్ తో కాంటాక్ట్ ఈ ఏరియాలో ఎందుకు సేల్స్ గ్రోత్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు, ప్రమోట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఇది ప్లాన్ అయితే వర్కౌట్ అయింది. సో అట్లాగే గ్రూప్ లో అది ఒకటి షేర్ చేశారు సార్, అది పీడిఎఫ్ ఒకటి. సో అది తెలుగులో అఫీషియల్ గా వచ్చినట్టుంది. సార్ వేరే వాళ్ళు పంపిస్తే అది షేర్ చేశా. సో మన వాళ్ళందరినీ కొద్దిగా అది డౌన్లోడ్ చేసుకుంటే కొంత ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది, తెలుగులోనే ఉంది. అదే సార్ దాన్ని స్క్రీన్ షాట్ తీసి నేను పెట్టాను కదా మార్నింగ్ ఇంతకు ముందు కూడా స్పిట్లింగ్ గురించి అవన్నీ స్క్రీన్ షాట్ లో పెట్టాను. అదే మన వాళ్ళు చూడరుగా. చాలా అడిగాక క్లియర్ గా ఉంది సార్. అది నేను నైట్ చదివాను మొత్తం. అది చాలా క్లారిటీ ఉంది, మంచి పీడిఎఫ్, అసలు సబ్జెక్ట్ ఎక్సలెంట్ ఉంది. అది మనకి వేరే గ్రూప్ లో వాళ్ళు ఎవరు షేర్ చేశారండి. అది వరంగల్ టీమ్ ఎంఎస్ఆర్దే, కాకపోతే వేరే వాళ్ళు మనకు టచ్ లేదు. వాళ్ళు నన్ను యాడ్ చేశారు, మరి ఏ గ్రూప్ లో యాడ్ చేశారు వాళ్ళు పంపించారు అది. కానీ ఎక్సలెంట్ సార్, అది చాలా మంచి సబ్జెక్ట్. నైట్ 11 వరకు చూసాను. అది చాలా బాగుంది. అంటే అన్ని రకాల ప్రొడక్ట్స్ గురించి, మన సప్లిమెంట్స్ గురించి చాలా బాగుంది. అది అఫీషియల్ గా ఉంది కాబట్టి, అసలు ప్రాపర్ గా మన కంపెనీ నుంచి వచ్చింది కాబట్టి బాగానే ఉంది. సార్ అది మామూలుగా అయితే ఇంగ్లీష్ లో ఉంది, హిందీలో ఉంది, తెలుగులో వచ్చింది. అది వేరే వాళ్ళు పంపించారు. సార్ సో అదే ఆ ప్లానింగ్ సంబంధించి కొద్దిగా ఏంటంటే రమేష్ సార్ ఇవ్వండి. ఇచ్చాను గురూజీ, మీకు అనుమతి ఇచ్చాను. బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సూపర్ సెషన్ టుడే. రోజు రోజుకి మంచి గ్రోత్ వస్తుంది. లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా గురుగారు నేను చెప్తాము నేర్చుకుంటున్నాం అని చెప్తున్నారు. ఒకరికి మించి ఒకరు. ఇది హెల్దీ కాంపిటీషన్ అంటారు దీన్ని. నేను ఎందుకు చెప్పొద్దు అని చెప్పేసి ఒకరికొకరు నేర్చుకొని చెప్తున్నారు. ఎందుకంటే మన నేర్చుకునే బిజినెస్ ఎవరు నేర్చుకుంటే వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. ఇది 100% వెస్టేజ్ చరిత్ర చెప్పేది అదే. నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, నేర్పించండి. ఈ 3 సూత్రాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు వెస్టేజ్ చరిత్రలో మన తలరాతను మార్చుకుంటాం. మన చరిత్రని మనమే రాస్తాము. మన తరతరాలు చదువుతారు వాళ్ళు. ఇలా గాంధీ తాత, నెహ్రూ తాత, ఇంకో తాతలు అందరి తలరాతలు మనం చదువుతున్నాం. ఇవాళ వాళ్ళ చరిత్రలు చదువుతున్నాం మనం. రేపు భవిష్యత్తులో మన చరిత్రలు మన పిల్లలైనా చదవచ్చు. అంతకు బాగుంటే ఇలా గౌతమ్ బాలి సార్ ఉంది, రేపు ఆయన పాఠ్యాంశం కావచ్చు భవిష్యత్తులో. ఏంటంటే ఇలా ఇన్ని కోట్ల మందికి తలరాతను మారుస్తుండ అనేది ఆయనది కూడా పాఠ్యాంశం కావచ్చు. అందులో మన పేరు కూడా రావచ్చు. అందుకే అర్థం చేసుకోండి, నేర్చుకోండి. దానికి మనం అందుకే ఇచ్చేది ప్రికాషన్ గా, ముందు జాగ్రత్తగా నేర్పడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకే రేపు 13వ తారీఖు మీటింగ్ పెట్టింది. అందుకే అవతల వాళ్ళు బూట్ క్యాంప్ పెట్టుకోరు కాబట్టి మనం ఓన్లీ ట్రైనింగ్ అన్న, లీడర్షిప్ ట్రైనింగ్ అన్న చేద్దాం, మనం అంతకు మించి సబ్జెక్ట్ ఇవ్వాలి అని చెప్పి కంకణం కట్టుకొని మేము చేస్తున్నాం. అందుకే టికెట్లు త్వరగా బుక్ చేయండి. ఎవరైనా సరే, డైరెక్టర్ అంటోళ్ళు, సిల్వర్ అంటోళ్ళు, నేను ముందు ఉండాలి టికెట్ బుక్ చేయడంలో కూడా, సిఎన్సి చేయడంలో కూడా అని నేను ముందు ఉండాలనుకోవాలి. చాలా మంది గొప్ప గొప్ప లీడర్లు సిఎన్సి చేయలేదు, 10 తారీఖు మటుకు చెక్కు రాలేదంటారు. ఎప్పుడు అవతలని బదనాం చేసేదే తప్ప నువ్వు బదనాం చేసుకో. ఫస్ట్ నువ్వేం పని చేస్తున్నావు అని తెలుసుకో. పక్కని అనడం కాదు. సిఎన్సి చేయలే గోల్డ్ డైరెక్టర్లు, స్టార్ డైరెక్టర్లు, డైమండ్ డైరెక్టర్లు సిఎన్సీలు చేయలేదు. పత్రంగా చెక్ ఎట్లా వస్తుంది? ఎవరు చెప్పినా సిఎన్సి ఇస్ ద ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సుబ్బయ్య శెట్టి చెప్పినా, సిద్ధార్థ్ సింగ్ చెప్పినా, ఎవరు చెప్పినా సిఎన్సి మోస్ట్ కీ. ఈయన ఇది నువ్వు సిఎన్సి చేయబోతే నీ డౌన్లైన్స్ సిఎన్సి చేయమని నీ అంతరాత్మ ఒప్పుకోదా? ఎట్లయితే కాదు కదా. ఎంతమంది సిఎన్సి చేసి ఒక్కసారి ఆండ్రాయిడ్ చేయాలి, హార్ట్ఫుల్ గా చెక్ చేస్తాము, చూడొచ్చు కదా మాకు ఇక్కడ. ఇప్పుడు చేసే పని చేయకుండా 10 చెక్ రావాలంటే ఎట్లా వస్తుంది? రాదు కదండి. రాత్రి కొన్ని చెక్ చేస్తే సిఎన్సీలు చేయలేదు, 50,000, 60,000, 40,000 తీసుకుంటోళ్ళు సిఎన్సీ చేయకపోతే, నువ్వు చేసే పని చేయకుండా నువ్వు కంపెనీని బదనాం చేయడం, తీసుకొచ్చిన అప్లైనర్ని బదనాం చేయడం కరెక్ట్ కాదు. ఇది 100%. ఎందుకంటే మనం చేసే పని చేస్తేనే మనకు రావాల్సింది వస్తుంది. ఉదయంకి వెళ్ళి సాయంత్రం దాకా కూలి పని చేస్తేనే సాయంత్రం వాడు 200, 300, 500 ఇస్తాడు, లేకపోతే ఇయ్యాడు. అందుకే నువ్వు సిఎన్సి చేస్తే సైడ్ 14 తారీఖు వరకే సైడ్ వాల్యూ కూడా అయిపోతుంది. అలానే నాకు చెప్పినాం కదా, సైడ్ వాల్యూ మోస్ట్ ఇంపార్టెంట్. మనకి సైడ్ వాల్యూ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎంతమంది 10
సార్ 20 37 30 సార్ 37 మెంబర్స్ 37 164 మెంబర్స్ ఉన్నారు. 37 ఇంకా చూడండి మనం ఇంకా ఎట్లా బిజినెస్ ఎట్లా డెవలప్ అవుతుంది ఒకసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. ఎవరికి వాళ్ళు ఏంటంటే myvestage.com మనం అసలు ఎవరిని పల్లెత్తి మాట అనడానికి మనకు అర్హత లేదు అని చెప్తా. నేను ఎన్నడన్నా నేను భిక్షంబాయి గురించి మాట్లాడినా, మా అప్లైనర్ల గురించి ఒక్క మాటన మాట్లాడినా, చెక్కు పెరిగినా మాట్లాడలే, చెక్కు తగ్గినా మాట్లాడను. ఏదైనా నాదే బాధ్యత, దానికి నేనే బాధ్యత వహించాలి. నైతిక బాధ్యత అంటారు దాన్ని. నైతిక అంటే విలువలతో కూడిన బాధ్యత. చెక్కు పెరగానే అట్లని, చెక్కు తగ్గగానే ఇట్లని మాట్లాడితే అది పద్ధతి కాదు. అర్థం చేసుకోరు. చేసే పని చేయండి, వచ్చేది ఆటోమేటిక్ వస్తుంది. ఇదే సూత్రం, వెస్టేజ్లో ఇదే సూత్రం. అందుకే గౌతమ్ వాల్ సార్ 2వ తారీఖు నుండి 1వ తారీఖు వరకు పని చేయి, 10వ తారీఖు నువ్వు వద్దన్నా వచ్చి అర్థం చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. రేపు 13వ తారీఖు టికెట్లు బుక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఫోన్ వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు సబ్జెక్ట్ షేర్ చేసిన అందరికీ వెరీ 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 థ్యాంక్ యూ. సో ముఖ్యంగా కనికే సార్ చెప్పారు కదా, సో బిజినెస్ ప్లాన్స్ అనేది ఎట్లా మనం ఒక ఏరియాని బట్టి ఎట్లా వర్కౌట్ చేయాలి, సో ఈ ఏరియాస్ కి ఎట్లా వెళ్ళాలి, సో రైతులు వినకపోతే ఆ ఏరియాలో ఎక్కువ షాప్స్ కి డిమాండ్ ఎక్కువ ఉండదు కాబట్టి సో వాళ్ళతో అప్రోచ్ అవ్వటం, ఏదైనా మన సేల్స్ ప్రమోటింగ్ లో ఉండాలి. అంతేగాని లీడర్స్ కోసం పరిగెత్తడం కాదు. సో సేల్స్ ప్రమోటింగ్ లో ఉంటే సో సేల్స్ పెరుగుతూ ఉంటే లీడర్స్ ఆటోమేటిక్ గా వస్తారు. తప్పేం లేదు. సో మన మ్యాక్స్ అనేది సరే, మన ఉంటారు కదా బైక్స్ కానీ ఇలాంటి షోరూమ్స్ తో కాంటాక్ట్ అవ్వటం. కాకపోతే మనం ప్రొఫెషనల్ గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడగలగాలి. ఒక టాపిక్ ఇలా ప్రొఫెషనల్ గా ఇట్లా ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ మాట్లాడగలగాలి. సో ఇదండి ప్రొసీజర్ మ్యాక్స్ టెక్నాలజీ. సో ఇట్లా వర్కౌట్ అవుతుంది, ఇండియన్స్ కి లైఫ్ ఉంటుందని. సో ఇట్లా మనం ప్రొఫెషనల్ గా మాట్లాడి స్కిల్స్ తో మాట్లాడగలిగితే అక్కడ కూడా వర్కౌట్ అవుతుంది. సో ఏదైనా మన స్కిల్స్ నేర్చుకొని మనము ఈ షాప్స్ తో కానీ ఏజెన్సీస్ తో కానీ అప్రోచ్ అవ్వచ్చు మన సేల్స్ ప్రమోటింగ్ లో భాగంగా. సో అదంతా మన స్కిల్స్ మీద బేస్ అయి ఉంటది. సో థ్యాంక్ యూ సో మచ్. సో చంద్ర సార్ చెప్పింది అదే. సో ట్రై చేద్దాం, ఇబ్బంది ఏం లేదు, అది తప్పేం కాదు. సేల్స్ ప్రమోటింగ్ లో భాగంగా అది కూడా ఒక భాగమే. సో ట్రై చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. సో ఈవినింగ్ సెషన్ కలుద్దాం. తిరిగి క్లోజ్ చేస్తున్నాను జూమ్.